హల్లెలూయా. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయగల మా యేసు ప్రభువా, అయ్యా మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో నాయన ప్రభా మీ సన్నిధికి వచ్చే అవకాశం మాకు ఇచ్చారు. అయ్యా మేము ధ్యానించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. అయ్యా మీ మాటలు వినడానికి ఇచ్చిన సమయానికి వందనాలు. అయ్యా వినడం మాత్రమే కాదు నాయన, మీ మాట ప్రకారం జీవించే సమయం మాకు ఇచ్చారు. అయ్యా ఈ సమయాన్ని మేము పోగొట్టుకోకుండా అయ్యా మా జీవితంలో ఇదే ధన్యమైన సమయము అర్థం చేసుకునే రీతిగా, గ్రహించే రీతిగా మా హృదయాలు తెరవండి నాయన. మా జీవితాలు తెరవండి. ముయ్యబడిన మా చెవులను తెరవండి. ముయ్యబడిన కళ్ళను తెరవండి. అయ్యా విశ్వాసము కలిగి దేవుని వాక్య వినుటకు అయ్యా మరి మాకు సమయం ఇచ్చినారు. అది మేము పోగొట్టుకోకుండా అయ్యా మరి వాక్యమును గట్టిగా పట్టుకొని జీవించే జీవితం దయచండి. తన మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ నామను గనుపరిచి ఉన్నాము నాయన. మీరు అర్హుడై ఉన్నారు నాయన. అర్హుడవు మీరే నాయన. తండ్రి ఆశ్చర్యకరుడు మీరే. అద్భుతమైన కాలం జరిగించేవారు మీరే. తన మీకు స్తోత్రాలు. మీ కృపను బట్టి ప్రభా మరొకసారి మేమందరము మీ సెలవు కూడుకొని ఉన్నాం. ఎందుకంటే ప్రభా మేము బ్రతుకుతున్నామంటే కేవలం మీ కృపను బట్టి. ఎందుకంటే మీరు అద్భుతమైన కృప కలిగిన వారు. మా జీవితాల్లో మా మీద అద్భుతమైన కృపను చూపెడుతున్నారు. అయ్యా లెక్కలేనన్ని మీకు స్తోత్రాలు నాయన. తన మీకు స్తోత్రము నాయన. మరి తండ్రి మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ కూడా మీకు వాక్యం వినుటకు వారు ప్రభా మరి చెవులను తెరవండి, హృదయాన్ని తెరవండి, చూడగలిగిన కనులను తెరవండి. తండ్రి మనస్సు మీ వైపు తిప్పండి. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. మీకు వాక్యం మేము సమర్పిస్తూ ఉండగా ప్రభా మమ్మల్ని మేము సంపూర్ణంగా మీకే సమర్పించుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి కొన్ని వచనాలు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఎందుకనగా ఆయన తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యము కలవరగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించునుగాక. అదే రీతిగా మరి 1 యోహాను పత్రికలో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధకునిగా చేయురా మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి దయగల యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో మమ్మల్ని అందరూ కూడా సజీవులుగా మీ సన్నిధిలో నిలబెట్టినారు. అయ్యా మేము బలహీనులుగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు నాయన. అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు నాయన. తండ్రి మరి సమాధానము లేనప్పుడు సమాధానం ఇచ్చే దేవుడు. అయ్యా మీరు అన్నారు భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను అని గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు. తన ఈ సమయంలో ప్రభా మీరు మాత్రమే మాట్లాడే నిజంగా ప్రభా అలుపడను ప్రభా, బలహీనుడు ప్రభా, ఏమాత్రము జ్ఞానం లేని వాడు నన్ను మీకు సిలువ సాటును మరుగు చేయండి ప్రభా. నాలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యాన్ని యేసుక్రీస్తు నామములో దూరం ఇచ్చేయండి నాయన. ఎటువంటి రోగమైన మీరు బాగు చేసే దేవుడు నాయన. మీరు అన్నారు ప్రభా నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా కలదా అని మీరు అన్నారు. నిశ్చయంగా ప్రభా మేము నమ్ముతున్నాం మీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు నాయన. ఎందుకంటే ప్రభా మీకు సమస్తము సాధ్యమే. మీ నమ్మటం వలన మీకు సమస్తము సాధ్యమన్నారు.
ఈ స్తోత్రాలు ఈ సమయంలో ప్రభా మరి నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అరికాలం మొదలుకు నన్నిటి వరకు ప్రతి భాగము మీరు ముట్టండి, ప్రతి రోగాన్ని యేసుక్రీస్తునామములో దూరం చేయండి. నన్ను ప్రభా మీ బిడ్డగా నిలబెట్టండి ప్రభా. దాన్ని నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. మీకు వాక్యం సెలవిస్తున్నది, మాట్లాడడం మీరు కాదు పరిశుద్ధాత్ముడి అని. ఈ సమయంలో మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. నా జ్ఞానమంతా తీసివేయండి ప్రభా. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. ఏ వాక్యం మీద మీరు మాట్లాడబోతున్నారో ఆ వాక్యము మా హృదయములో నూరంతలుగా ఫలించునుగాక. దాని మీకు స్తోత్రాలు. నన్ను మీ ప్రభా హస్తంలో పెడుతున్నారు ప్రభా. మీరు మాత్రమే మరి మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. మా జీవితాలను బలపరచండి. మీకు వాక్యానికి తగిన రీతిగా మా జీవితాలు ప్రభా ఉండే రీతిగా మీరు నడిపించండి. మరి వాక్యం ద్వారా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవిస్తును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా వాక్యానికి ఇష్టపడుతున్నారు కదా. హల్లెలూయా. ఎంతమంది మరి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం వచ్చింది దేవుని వాక్యం విందని ఇంటికి వచ్చినాం కనుక జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. దేవునికి మొట్టమొదటి మహిమ కలుగును గాక. మీకందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. మనము పరిశుద్ధ గ్రంథంలోని రెండు వాక్య భాగాలను మనం చదువుకున్నాం ప్రియులారా. కనుక ఈ వాక్య భాగాలను మనము పోయిన వారం కంటే అంతకుముందే ఇదే వాక్యాన్ని మనం చదువుకున్నాం. మీకు దాదాపు గుర్తున్నదని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఇదే వాక్య భాగంలో నుండి ఒక శ్రేష్టమైన వర్తమానం మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ వారం కాకుండా అంతకుముందు వారంలో ఒక వాక్యాన్ని మనము ధ్యానించాం. ఎంతమంది గుర్తున్నదో తెలియదు, కానీ మీరు నమ్ముతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఆ వర్తమానం మీకు గుర్తున్నదా? పోయిన వారం కంటే అంతకుముందు వారంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానించాం. దేవుని స్తోత్రం. ఏ వర్తమానం గుర్తుందో అది? దేవునికి స్తోత్రం. పార్డన్ అంటే ఫర్గివ్నెస్. పార్డన్ అంటే క్షమాపణ. దేవుని స్తోత్రం. అంటున్నారా? మన దేవుడు క్షమించే దేవుడు ఆయన. హల్లెలూయా. క్షమాపణను అడిగితే తప్పకుండా క్షమించే దేవుడు ఆయన. దేవుడు మన జీవితాల్లో ఒక అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా దాన్ని వినియోగించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఎల్లకాలము క్షమిస్తాడని కాదు. ఒకసారి దేవుడు నిన్ను క్షమించాడు. దేనికోసమని? తిరిగి నువ్వు తప్పు చేయవద్దని. నిజమేనా? నోరున్నవారు ఎప్పుడు కూడా మౌనంగా ఉండకండి దయచేసి. దేవునికి స్తోత్రం చెల్లించాలా. నోరు తెరవాలి. స్తుతులు మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక. ఆమేన్. కనుక చూడండి, దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం దుర్వినియోగం చేయవద్దు, సద్వినియోగం చేసుకోవాలా. నిజమేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము 1 యోహాను పత్రికలో ఒక మాట చదువుకున్నాం ప్రియులారా. అక్కడ ఏముంది? 1 యోహాను 1వ అధ్యాయము, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్ చెప్తారా? దీనికి 7వ వచనం చదువుదాం ఒకసారి. 7వ వచనం చూడండి దయచేసి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవరమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. నిన్ను, నీ పాపమును పవిత్రులుగా చేసేది మనిషి కాదు. ఎవరైనా? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పవిత్రమైన రక్తము ద్వారా దేవుడు నిన్ను పవిత్రులుగా చేస్తున్నాడు.
అది బైబిల్ సెలవిస్తున్నా చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ఏం చెప్తుంది? 28వ వచనం ఏం చెప్తుంది? మనం చదువుకున్నాం చూడండి. దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించని వారికా ప్రేమించిన వారికా? చెవులు జాగ్రత్త వినండి, ఇటు చూడండి. హల్లెలూయా, చదవమ్మా. దేవుని ప్రేమించని వారికి అని లేదు, ఇక్కడ ఏముంది? ప్రేమించు వారికి. ఆమె చెప్తారా? దేవుని ప్రేమించు వారికి మాత్రమే. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఎట్లా ఉంటుంది అది? స్తోత్రం చెప్పి హల్లెలూయా చెప్పి ఊరుకోడు కాదు. దేవుడు ఏ మాట చెప్తున్నాడో ఆ మాట ప్రకారం జీవించడమే దేవుని ప్రేమించడం. బైబిల్ చెప్తున్నది ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవించడమే దేవుని ప్రేమించుట. నిజమేనా? దేవుడు ఏ ఆజ్ఞ, ఏ వాక్యమైతే నీతో మాట్లాడుతున్నాడో ఆ మాట నువ్వు జాగ్రత్తగా విని గ్రహించి అర్థం చేసుకుని జీవించినప్పుడు దేవుని ప్రేమించుట. చూడండి, దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుని ప్రేమించడం కాదు అది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు వెలుగు నడవకపోతే అది మోసం కదా. అబద్ధికుడు అని మనం చదువుకున్న 1 యోహాను పత్రికలో, వెలుగులో లేకున్నా నేను వెలుగులో నడుస్తున్నా చెప్పుకుంటాడు. ఎటుంటాడు? అబద్ధికుడు, మోసం చేసినోడు. హల్లెలూయా. కనుక ఇక్కడ అబద్ధికులు దేవునికి అవసరం లేదండి. దేవునికి కావాల్సింది ఎవరు? ఎవరు కావాలి దేవునికి? ఆయన వెలుగులో నడిచేవారు ఆయన కావాలా? ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే వర్తమానంలో పోయిన వరకు మనము కొంతవరకు ధ్యానం చేయగలిగినాం. ఎందుకంటే నేను అవన్నీ మీకు చెప్పట్లేదు. దేవుడు మాత్రము ఎటువంటి వాడంటే మాట తప్పని వాడు ఆయన. ఆమేన్. ఆయన ప్రణాళిక ఏంటిదంటే తాను ఏది చేయదలుచుకున్నాడో అది మాత్రమే ఆయన చేస్తాడు. నిజమేనా? అయ్యా దేవా ఇది చేయి దేవా, అది చేయి దేవా అని నా ప్రణాళికను మార్చుప్రమ అడిగే అధికారం నీకు లేదు. అది ఆయన చిత్తము చొప్పునే సమస్తం జరిగిస్తాడు. బైబిల్ ఏం చదువుకున్నాం మనం? దేవుని ప్రేమించే వారికి అనగా ఇక్కడ సంకల్పము. ఏ సంకల్పం అది? ఆయన ప్రణాళిక చొప్పున. ఆమె చెప్తారా? ప్లాన్ దేవుడు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీకు తెలుసు కదండి, మనం పని చేయాలంటే ఒక ప్లాన్ కలిగి ఉంటాం. ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలనుకుంటాం. మరి మనమే ఇట్లా అనుకుంటే మరి దేవుని ప్రణాళిక ఎట్లా ఉంటుంది? దేవుడు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటిది? ఆయన ప్లాన్ ఏంటి? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే దేవుడు అన్ని కార్యం చేస్తాడు ఆయన. ఆమేన్. మనకు రోగం వచ్చినా కానీ మంచి కోసం అనుకోవాలా. నమ్ముతున్నారా? ఇట్లా చెప్తానేంది పాస్టర్ గారు మీరు అనొచ్చు. అవునండి, రోగం వస్తే దేవుడు బాగు చేస్తాడు. ఎందుకంటే ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన. బలహీనంగా ఉన్నానండి అంటే నేను బలపరిచే దేవుడు ఆయన. చూడండి, అన్నిటినీ దేవుడు చేస్తాడండి. బైబిల్ ఏం చెప్తున్నది? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదని చెప్తున్నాడు ఆయన. నిజంగా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమేన్. సమస్తము సమకూడి మన మేలుకే జరుగుతున్నవా, మన కీడుకే జరుగుతున్నవా? మేలుకే జరుగుతున్నాయి. ఆమె చెప్తారు హల్లెలూయా. అవునండి, ఏది వచ్చినా మేలు కోసమే అని నువ్వు నమ్మినట్లయితే అన్ని సమయాల్లో బాగానే ఉంటావు, అన్ని సమయాల్లో సంతోషంగానే ఉంటావు. రోగం వచ్చిన సంతోషంగానే ఉంటావు, బలహీనంగా ఉన్నా సంతోషంగానే ఉంటావు. బలపరిచే దేవుడు ఆయన కదా. ఆయన కృపలో దేవుడు నిన్ను బలవంతంగా చేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు బలహీనంగా ఉంటావో ఆయన కృప ద్వారా దేవుడు నిన్ను బలవంతంగా చేస్తాడు. ఆమేన్. దేవుడు ప్రణాళిక ఏంటిది? తప్పిపోయిన వారిని దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడు ఆయన? నిజమేనా? బైబిల్ చెప్తుందా లేదా? అసలు యేసు ప్రభువు వచ్చింది దేనికోసం అంటే నశించిపోయిన వారిని వెతికి రక్షించే దానికి ఆయన వచ్చాడు ఒకప్పుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. సరే, ఇప్పుడు కూడా కానీ ఒకసారి దేవుడు నేను రక్షించాడంటే ఇంకా నువ్వు నశించిపోయేదానికి అవకాశం లేదు. నిజమేనా? హల్లెలూయా. ఒకసారి దేవుడు నిన్ను రక్షించాడు, నాశనం కాకుండా దేవుడు నిన్ను కాపాడాడు, నాశనంలో నుంచి తప్పించాడు. నిజమేనా? పాపంలో నుంచి నిన్ను బయటికి లాగాడు ఆయన.
మరి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పాపానికి వెళ్ళబోతావు. ఓ తప్పని తెలుసుకున్నప్పుడు తప్పులోకి నువ్వు వెళ్ళకూడదు. ఒకప్పుడు నువ్వు తప్పు చేసావు, కానీ దేవుడిని తప్పులో నుంచి బయటికి లాగాడు ఆయన. నిజమేనా? అయ్యా మళ్ళొకసారి తప్పు చేస్తాను, మళ్ళొకసారి పోతానంటే ఇది తెలిసి చేసినట్ట తెలుగు చేసినట్ట? తెలిసి చేసినట్ట తెలుగు చేసినట్ట? ఒకసారి తప్పు చేస్తే నిజంగా దేవుడు సంతోషంగా క్షమిస్తాడు ఆయన. కానీ రెండోసారి తప్పు చేస్తే, మూడోసారి తప్పు చేస్తే, తప్పు చేసుకుంటూ పోతే క్షమించేవాడు ఆయన ఎప్పటికి కూడా ఆయన. చూడండి, దేవుని స్తోత్రం. దేవుని ప్రణాళిక చూడండి. తన పిల్లలు మొట్టమొదటిగా తన పిల్లలు తనను ఆరాధించాలి, స్తుతించాలి. అందుకోసమే దేవుడు తన పిల్లలను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసం ఏదైనా తోటలో వారిని పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. కానీ చూడండి, దేవుడు చెప్పాడు, మీరు ఇలా ఉండండి, ఇలా చేయండి. దేవుని యొక్క ప్రణాళిక చూడండి. ఇలా ఉండండి, ఇలా ఉండండి, మీకు సమృద్ధిగా అన్ని నేను సమకూరుస్తున్నాను, మీకు ఏది నేను తక్కువ చేయను. మీరు చేయవలసింది ఏంది? నేను ఏది మీకు చెప్తున్నాను అది మాత్రం మీరు చేయాలి. నిజమేనా? హల్లెలూయా. అంటే ఆయన, మనం ఎవరం మరి? మన దేవుని పిల్లలం కాదా? మన దేవుని పిల్లలం కాదా? దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో చేతులు ఎత్తండి. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తాలి. హల్లెలూయా. ఎవరైతే దేవుని పిల్లలు ఉన్నారో హల్లెలూయా. దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో రెండు చేతులు ఎత్తామా? దేవుని పిల్లలు కాని వారు చేతులు ఎత్తకండి. హల్లెలూయా. ఓ మేము దేవుని పిల్లలమై ఉన్నాం. ఆమేన్. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా తప్పు చేయరు. అవునండి, వారు తప్పు చేయరు. తప్పు తెలుసుకున్నారు, మరి తిరిగి తప్పు చేయరు. ఆమేన్. చూడండి, సరే ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, అన్నీ మీకు నేను సమకూర్చాను, అన్నీ మీకు సమృద్ధిగా ఇచ్చాను, కానీ ఒకటి మాత్రం దేవుడు చెప్పాడు, నేను చేయవద్దని మాత్రం చేయకుండా మీరు ఉండండి. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, సరే మళ్ళీ వాళ్ళు ఏం చేసినారు? అవ్వ ఏం చేసిందో మనకు తెలుసు. ఏది దేవుడు చేయవద్దన్నాడు అది మాత్రమే చేసింది. నిజమేనా? అవ్వ ద్వారా ఇంకెవరు? అయ్యగారు అంటే పాస్టర్ గారు కాదు, అక్కడ పాస్టర్ ఆయన. హల్లెలూయా. ఆయన కూడా ఏం చేస్తున్నాడు? అవ్వ చెప్పినట్టుగానే అన్నాడు. నిజమేనా? ఈ దినాలు అందరూ కూడా ఎట్లున్నారండి? ఎట్లున్నారు తెలుసా? అమ్మగారు చెప్తే అయ్యగారు చేస్తున్నారు కదా. చాలామంది సంఘంలో ఎట్లుంటారు? దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా భార్య చెప్తే అట్లా నడుస్తారండి. భార్య ఎట్లా చెప్తే అట్లా నడుస్తారు. ఉన్నారు ఎవరండి ఇక్కడ? భర్తలు జాగ్రత్త. భర్త మాట ఎవరు వినాలి? భర్తకి ఎవరు లోబడి ఉండాలి అని బైబిల్ చెప్తే నా మాట కాదు, దేవుని స్తోత్రం. కనుక భార్య భర్తకి లోబడి ఉండాలి. అంటే ఇలా చర్చికి పోవద్దు అన్నాడు అనుకోండి, అంటే చర్చికి పోకుండా లోబడతావా? అది తప్పు. అప్పుడు నువ్వు అడుగు, ఏంటండి మనం దేవుని నమ్ముకున్న, అప్పుడు నువ్వు అడుగు, పోదాం నువ్వు చెప్పగలిగే సమయం దేవుడికి ఇస్తూ ఉన్నాడు. అప్పుడు నువ్వు చెప్పాలి. కానీ ప్రతిదానికి లోబడి ఉండడం అంటే అర్థం వేరు. దేవునికి స్తోత్రం. విన్నారా? అది అర్థం చేసుకుంటే ప్రతీది కూడా నువ్వు గ్రహిస్తావు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు. ఆమేన్. కనుక చూడండి, ఏది చేయాలో అవన్నీ కూడా దేవుడు నీకు తెలియజేశాడు. వింటున్నారా? ఆమేన్. దేవుడి ప్రణాళిక ఏంటి చూడండి. ఆయన ప్రణాళిక చొప్పున పిలువబడిన వారికి సమస్తం ఏం జరుగుతుంది? సమకూడి మేలుకే జరుగుతున్నాయి. ఆమేన్. తప్పిపోయినాడు, అవ్వ చేయబట్టి ఆదం తప్పారు, దేవుని నుంచి దూరం అయిపోయినారు. నిజమేనా? దేవుని దూరం అయిపోయిన తర్వాత దేవుడు ఆలోచించేటట్టు బాగా, ఆయన హృదయం బద్దలైందని పోగుతున్నాడు, బద్దలైనట్టుగా ఏడ్చేటట్టు దేవుడు బాధపడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పురా. ఆమేన్. చూడండి, అట్లా బాధపడి ఏమనుకున్నాడు దేవుడు అంటే, నేనే ఇక తిరిగి తప్పిపోయిన నా పిల్లలను, నా నుంచి దూరం అయిపోయిన వాళ్ళని తిరిగి మళ్ళీ నా ప్లేస్లోనికే, నేను వారికి సిద్ధపరిచిన ప్లేస్లోనే నేను ఉంచుతాను అని దేవుని యొక్క ప్రణాళిక ఇది. అర్థమైందా? హల్లెలూయా. అర్థమవుతుందా దేవుని ప్రణాళిక ఏంటిదో? దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక ఏంటిదంటే, తప్పిపోయినారు, దేవుడు వద్దనేది చేశారు, దేవుని నుంచి దూరం అయిపోయారు. అదొక నిత్యత్వం అని ప్రవక్తున్నాడు. దేవునికి స్తోత్రం. వారు ఎక్కడి నుంచి నెట్టివేయబడ్డారట? ఎక్కడి నుంచి నెట్టివేయబడ్డారు? నిత్యత్వము అనే స్థలంలోంచి నెట్టివేయబడ్డారు. కానీ నిత్యత్వంలో ఉంటే వారికి ఏ పాపము తెలియదు. నిజమేనా?
వారు ఏ స్థితిలో ఉన్నారో లోకం గురించి వారికి తెలియదు. వారు ఎరిగి ఉన్నది దేవుణ్ణి మాత్రమే ఎరిగి ఉంటారు. వారు తెలుసుకున్న దేవుణ్ణి మాత్రమే తెలుసుకుంటారు. అసలు లోకం గురించి కూడా వారికి తెలియదు. నిజమేనా? ఎప్పటికీ దేవుడు 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 వాక్యమే, దేవుని సన్నిధి. లోకం ఎట్లా అనుకున్నాం మనకు అనవసరం. మనం ఉన్నది దేవుని సన్నిధిలో ఉన్నాం. అది ఎప్పటికీ నువ్వు ఆలోచించవలసిన సమయం అది. నిజమేనా? కానీ వారు గెంటి వేయబడ్డారు, దూరం అయిపోయినారు. చూడండి, అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, అనుకున్నాడు ఆయన. ఏమనుకున్నాడు? నేనే తిరిగి మరి భూమి మీదికి నేనే మౌనంగా వెళ్తానన్నాడు ఆయన. ఇది ఎవరు అనుకున్నారు ఈ మాట? దేవుని యొక్క ప్రణాళిక ఇది. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రణాళిక ప్రకారంగానే సరే దేవుడి ప్రణాళిక ఈ రీతిగా ఉన్నది. కానీ మానవుని ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మీకు తెలుసా, ఏదైనా తోటలో ఎప్పుడైతే మీరు తప్పు చేసినారో, తప్పు చేసినప్పుడు వింటున్నారా? వద్దన్నది చేసినప్పుడు దేవుడు తెలిసిపోయింది. దేవుడు పిలిచాడు, ఆదామా అని పిలిచాడు. వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడో చెట్టు చాటుకున్నారు. నిజమేనా? హల్లెలూయా. గమనించండి ప్రియులారా. అంటే ఇప్పుడు ఏంటంటే, ఆలోచనలు, దేవుని ఆలోచనలు వేరు, మానవుని ఆలోచనలు వేరు. నిజమేనా? హల్లెలూయా. చూడండి, దేవుని ప్రణాళికని మానవుని ఆలోచన ఏం చేస్తుందంటే, దేవుని ప్రణాళికను ఆ ప్రణాళిక నెరవేరకుండా చేస్తుంది. అంటున్నారా? దేవుని ప్లాన్ ప్రకారంగా జీవించేటోళ్ళకి మాత్రమే దేవునికి కావాలా? ఆమేన్ చెప్తారా? మన ప్లాన్ కాదు ఇక్కడ కావాల్సింది. దేవుని బిడ్డలకైతే వారు ఏ ప్లాన్ వేసుకుంటారు? మీరు అందరూ దేవుని బిడ్డలు నమ్ముతున్నారు కదా. మీ ప్లాన్ ఏంటిది? మీ జీవితంలో ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏంది? నేను పరలోకం వెళ్ళాలి, నా దేవుని మాట ప్రకారంగా జీవించాలి అనేది నీ యొక్క గోల్ కావాలా, నీ గురి కావాలా, నీ ప్రణాళిక కావాలా? అదైతే నువ్వు దాన్ని చక్కగా చేసుకుంటూ పోతావు. అందుకనే ప్రణాళిక లేనిది ఏ పని సరిగా జరగదు. నిజమేనా? ప్రణాళిక నీ జీవితంలో తప్పనిసరిగా కావాలా, ఒక గోల్ కావాలా, ఒక గురి కావాలా. మీరు అంతా మన చూడండి, మామూలుగా మన ఈరోజు మీరు ప్రేయర్కి వచ్చారు, ప్రార్థనకు వచ్చారు, తిరిగి మీరు ఏమనుకుంటారు? అందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత తిరిగి మీరేమనుకుంటారు? చివరికి ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు? మా ఇంటికి వెళ్దామని మీరు అనుకుంటారు. నిజమేనా? అనుకోరా? ఎంతమంది అనుకుంటున్నారు? హల్లెలూయా. ప్రార్థన అయిన తర్వాత, దేవుని వాక్యం విన్న తర్వాత మేము మా ఇంటికి వెళ్తామండి. అదే ఏది మీ ఇంటికి వెళ్ళడం అనేది? అది ఒక గోల్. తప్పకుండా మీరు అనుకున్నారు, తప్పకుండా నేను మా ఇంటికి వెళ్ళాలా. మా ఇంటికి వెళ్తే నేను నాకు జరా ఎట్లా ఉంటుంది? నిమ్మలం ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషంగా ఉండవచ్చు. అర్థమవుతుందా? ఆమేన్. అట్లాగే దేవునితో ఉంటే అది ఒక నిమ్మలమైన సంగతి. అది దేవునితో ఉంటే విశ్రాంతి ఎక్కడనే ఉన్నది. మనకి ఎల్లకాలం దేవునితో ఉండేటువంటి సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే దేవునితో ఉన్నప్పుడు నువ్వు ఏ తప్పు చేయవు. అర్థమైందా? అవునండి. దేవునితో ఉన్నప్పుడు నువ్వు ఏ తప్పు చేయవు. ఆదామవ్వలు కూడా దేవునితో ఉన్నప్పుడు ఏ తప్పు చేయలేదు. తప్పు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది తప్పు అనేది? వింటున్నారా? హల్లెలూయా. తప్పులు అనేటివి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? దేవుడి నుంచి దూరమైనప్పటి నుంచే కదా. నిజమేనా? దేవుని సన్నిధి బయటకు వచ్చినప్పటి నుంచే తప్పు చేయడం మొదలైంది. తప్పు చేసేదానికి దేవుడు కాదు కారణం. ఎవరు? వారి సొంత బుద్ధి, సొంత జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది నుంచే వచ్చింది. ఆమేన్. చూడండి, మనకు తెలుసు ఆదాం అవ్వలు ఎక్కడో బయట ఉన్నారు. దేవుడు పిలిచినప్పుడు అప్పుడు ఆదాం వాళ్ళు ఏం చేసిండట? వాళ్ళు ఎట్లున్నారంటే, వారు తెలిసిపోయింది వారు బట్టలు లేవని. నిజమేనా? బట్టలు లేవని వారు ఏం కప్పుకోవాలని ప్రయత్నం చేశారు? ఏ ఆకులవి? అంజూరపు ఆకులు. నిజమేనా? హల్లెలూయా. అంజూరపు ఆకులు కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అది దేవుని ప్రణాళిక కాదు. దేవుని స్తోత్రం. దేవుని ప్రణాళిక కాదు అది. హల్లెలూయా. దేవుడు ఏం చేసినాడు? ఆ వస్త్రాలు కాదు, అవి వారి వస్త్రాలు కప్పుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ దేవుడు గొర్రె పిల్లలను బలి చేసినాడు ఆయన. ఆమేన్. నిజమేనా?
గొర్రెపిల్ల బలి ఇచ్చిన తర్వాత గొర్రెపిల్ల బలిస్తున్నాడు అర్థమైంది. అక్కడ ఏమి చంపబడింది? గొర్రెపిల్ల దేవుని సాదృశ్యంగా ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. చూడండి, దాని ద్వారా వారు కప్పబడ్డారు. గొర్రెపిల్ల రక్తము చిందించబడింది. తర్వాత వారు వస్త్రాలు దాని చేత కప్పబడ్డాయి. తర్వాత చూడండి ప్రియులారా, అయితే వీళ్ళ ప్లాన్ ఏంటంటే అంజూరపు ఆకులు కప్పుకోవడం అంటే అది సొంత జ్ఞానం కదా. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అర్థమైనప్పుడు చేతులు ఎత్తాలా. ఆమేన్. అంజూరపు ఆకుల చేత వారు శరీరాలను కప్పుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ఇది ఏ ఆలోచన? దేవుని ఆలోచన అయితే కాదు. అది ఎవరి ఆలోచన? మనిషి ఆలోచన, మానవ ఆలోచన. మానవ ఆలోచన అంటే అర్థం ఏంటంటే నా ఇష్టం చొప్పున నేను చేస్తానండి. ఇదే మనల్ని మోసం చేస్తుంది. అర్థమైన వాళ్ళమని చెప్పండి. మానవ ఆలోచన నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది. తర్వాత నీ సొంత జ్ఞానం చేత ఇంకా నువ్వు దేవుడి నుంచి కంప్లీట్గా దూరం అయిపోతావు. సొంత ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు, సొంత ప్లాన్ చేసుకున్నారు. ఇట్లా నేను మంచిగా ఉంటాం మేము అనుకున్నారు, కానీ కాదు. కానీ ఈ ప్రణాళిక వాళ్ళు అనుకుని దేవుని ప్రణాళిక వేరు. దేవుని ప్రణాళిక లేనిది వారి కోసం ఒక గొర్రెపిల్ల చంపబడాలి. దేవుని స్తోత్రం. ఆ గొర్రెపిల్ల రక్తం కార్చబడాలి. దేవుని స్తోత్రం. దాని చర్మము ద్వారా వాళ్ళని ఆయన ఏం చేస్తున్నాడు? వారిని కప్పేసినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దినాలు ఏం చేస్తున్నారండి? సొంత జ్ఞానము ద్వారా, సొంత ఆలోచనల ద్వారా. ఇప్పుడు డినామినేషన్లు ఉన్నాయి చూసారా? సొంత జ్ఞానం చేత డినామినేషన్లను ఏర్పాటు చేసుకున్నారండి కదా. మస్తు సంఘాలు లోకంలో, ప్రపంచంలో చాలా చాలా శాఖలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యానికి సంబంధం లేదు. నిజమేనా? వాక్యానికి సంబంధం లేదు. ఈ దేవుని ప్రణాళిక కాదు. ఎవరిష్టం ఉన్నట్టు వారు కట్టుకోండి, ఏంటి శాఖలు పెట్టుకోండి, నీ శాఖ నీది, నీ శాఖ, ఇవన్నీ దేవుని ప్రణాళిక కాదు. దేవుని ప్రణాళిక ఒకటే, ఆయన వాక్య ప్రకారంగా జీవించడమే, ఆ మాట చొప్పున చేయడమే దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, అక్కడ ఏం జరిగింది ప్రియులారా? వాళ్ళిద్దరూ ఆ రీతిగా ప్రయత్నం చేశారు. దీనికి ఈ దినాల్లో ప్రపంచంలో జరిగే విషయం ఏంటంటే మానవుని ఆలోచన ద్వారా ఎవరికి వారుగానే సంతోషపడుతున్నారు. ఇది వారి యొక్క ప్రణాళిక. కానీ దేవుడు నిన్ను తన ప్రణాళిక చొప్పునే చేసుకున్నాడు. ఆమె చెప్తారా? నిజమేనా? మట్టి ద్వారా మానవుని ఎవరు తయారు చేశారు? దేవుడు తన రూపంలో చేద్దాం అనుకున్నాడు, చేశాడు. మరి తన రూపంలో చేసిన వాడు ఆయన రూపంలోనికే రావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన చెప్పినట్టుగానే చేయాలి. నిజమేనా? ఇది దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఆయన చొప్పున, ఆయన మాట చొప్పున చేయాలంటే ఆయన ఆలోచన చొప్పున నేను నడవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అప్పుడు ఆ కాలంలో అట్లా జరిగింది. అది కంటిన్యూ ఆ రీతిగానే జరుగుతుంది. ఇజ్రాయేల్ కాలంలో మీరు చూడండి, ఇజ్రాయేల్ కాలంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇజ్రాయేలీలు కూడా పాత నిబంధనలో మనం గమనించినట్లయితే వారు కూడా రక్తం కోసము పాపములన్నీ కూడా కడిగేసుకోవడం. అంటే అప్పుడు యేసు ప్రభు ఇంకా మానవుని ఇంకా లోకంలోకి రాలేదు దేవుడు. నిజమేనా? అప్పుడు వారు రక్తము కూడా అక్కడ ప్రాముఖ్యమైంది. నిజమేనా? అప్పుడు జంతువుల రక్తము, తర్వాత బలులుగా అర్పించేవారు. అంటే బలి అనేది కంపల్సరీ అవసరం. ఆమె చెప్తారా? బలి ద్వారా, బలి అంటే రక్తం అనేది అక్కడికి వస్తుంది. ఇదన్నీ దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం బలిగా తను తాను సమర్పించుకోవాలి. దానికి గుర్తై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుని ప్రణాళిక ఏంటంటే ఆయనే లోకంలోనికి మానవుడికి వచ్చేసి తప్పు చేసినటువంటి తన పిల్లలు వారి తప్పులన్నీ కడిగివేయబడాలి. దేని ద్వారా? పవిత్రమైన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని రక్తం ద్వారా వారి పాపములని కడిగివేయబడాలి. అది మాత్రమే వారిని పరిశుద్ధులుగా చేస్తుంది. ఆమేన్. కనుక చూడండి, ఏమైందంటే
అప్పటి నుంచి బలులు అనేటివి నడుస్తూనే ఉన్నాయి. వింటున్నారా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. కనుక పిల్లలు చూడండి, గమనించండి. మీరు గమనించండి, పాత నిబంధనలు ఇంకేముంది? ఇజ్రాయిల్ వాళ్ళు ఏం చేశారు? వారి ఇళ్ళ మీద, వారి గౌనుల మీద ఏం పూసుకున్నారు? రక్తము పూయబడింది. ఆమేన్. ఎందుకు రక్తం అక్కడి నుంచి చెప్తున్నారంటే, రక్తం ఉంటే వారు నాశనము నుంచి తప్పించబడతారు. ఆమేన్. ఏ ఇంటికైతే రక్తపు గౌనుల మీద రక్తం పూయబడుతుందో, ద్వారబంధముల మీద పూయబడుతుందో, ఆ ఇల్లు నాశనం నుంచి తప్పించబడుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంటే రక్తము లేకపోతే ఆ ఇల్లు నాశనం చేయబడుతుంది. ప్రతి ఇంటి ద్వారము ఆ గౌనుల మీద ముందట ఏం పూయబడాలి? రక్తము పూయబడాలి. ఈ రక్తము దేనికి గుర్తుగా ఉంది? అది ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక దినాన రాబోతున్నాడు. ఆయన రక్తము ద్వారానే పాప క్షమాపణ ఉన్నది. ఆ రక్తము ద్వారానే పరిశుద్ధపరచబడి ఉన్నది. ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాడు ఆయన. అదాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే విడుదల. ఆమేన్. ఇజ్రాయేలుకు వారు విడుదల కావాలంటే ముందు ఏముండాలి? వారి ఇంటి ముందు రక్తం ఉండాలి. హల్లెలూయా. అంటే రక్తము నీకు విడుదల ఇస్తుంది. ఆమేన్ చెప్తారా? రక్తము నీకు విడుదల ఇస్తుంది. రక్తము నీకు శక్తిని ఇస్తుంది. రక్తము నీకు పరిశుద్ధాత్మ ఇస్తుంది. ఆ రక్తం అనేది ఎవరి రక్తమై ఉన్నది? అది జంతువుల రక్తం కాదు, కానీ అది ప్రభు అయిన దేవుని యేసుక్రీస్తు రక్తమై ఉన్నది. ఆ రక్తము ద్వారా మాత్రమే నీకు సమస్త విషయాల్లో విడుదల జరుగుతుంది. ఆయన ఏమన్నాడు? రోమీయులకు రాసిన పత్రికలో మొదటి వచనంలో ఏముంది? చూడండి ఒకసారి, 8:28లో. మొదటి వచనం, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. చూడండి, సమస్తము. దేవుడు సమస్త పాపాన్ని తీసేశాడు ఆయన. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఒక పాపం కాదు. నువ్వు దేవుణ్ణి కనుక ఒప్పుకున్నట్లయితే ఒక పాపం కోసం కాదు నువ్వు ఒప్పుకునేది, సమస్త పాపముల కోసం ఒప్పుకోవాలి. ఒక వేశ్యతోడు యేసుప్రభువారు ఏమన్నారు గుర్తుందా మీకు? దేవుడు ఆమెను ఎట్లా క్షమించాడట? ఒక పాపం కోసం విస్తారమైన పాపాలకు క్షమించాడు ఆయన. ఆమేన్. దేవుడు ఎన్ని పాపాలు నీ జీవితంలో ఉన్నాయో ఒకవేళ నువ్వు కలిగి ఉంటే, పాపం అంటే ఏదో కాదు. పాపం అంటే అవిశ్వాసం, దేవుని వాక్యం మీద నమ్మకం లేకపోవడం, దేవుని వాక్యం ప్రకారం జీవించకపోవడం పాపం. అది ఎటున్నారా? ఏ వాక్యం మీద నువ్వు వింటున్నావు దాని ప్రకారం జీవించట్లేదు అనేది పాపం. అది పాపం అంటే ఏమో పొలుసుడు కాదు, సంపుడు కాదు, తిచ్చుడు కాదు, ఇవి కాదు. దేవుని మాట ప్రకారం నువ్వు జీవించకపోవడమే పాపం. అది నువ్వు అర్థం చేసుకుంటే దేవుని మాట ప్రకారం జీవిస్తావు. ఆమేన్. చూడండి, గమనించండి ప్రియులారా. అక్కడ ఏముంది? వాళ్ళకి విడుదల కావాలంటే రక్తం అవసరమై ఉన్నది. అట్లాగే ఈ చివరి దినాల్లో మరి మనకు కూడా రక్తం అవసరమై ఉన్నది. ఆమె చెప్తారు హల్లెలూయా. ఎందుకంటే రక్తం అనేది తప్పకుండా మనకు అవసరమై ఉన్నది. చూడండి, ఎందుకంటే రక్తము ద్వారానే కదా మన పాపములని తీసివేయబడతాయి. రక్తము ద్వారానే పాపం కడిగివేయబడతాయి. రక్తము ద్వారానే పరిశుద్ధత వస్తుంది. రక్తము ద్వారానే పవిత్రులుగా చేయబడతాం. రక్తము ద్వారా దేవుని బిడ్డలుగా జీవిస్తాం. రక్తము లేకుండా నీకు పరిశుద్ధత రాదు. రక్తము లేకుండా దేవుని బిడ్డగా జీవించలేవు. రక్తము ద్వారా కడగబడకుండా ఆయనలాగా జీవించలేవు. ఆమేన్. చూడండి, చివరి దినాల్లో సంఘము అంటే దేవుని పిల్లలు, దేవుని పిల్లలు అనుకున్న వారు ఏం చేయాలంటే వారికి కూడా విడుదల రావాలి. ఆమె చెప్తారా? దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్లకు విడుదల లేకపోతే వారు దేవుని పిల్లలు కారు. విడుదల రావాలి. ఎక్కడి నుంచి విడుదల రావాలి? పాపం నుంచి విడుదల రావాలి, మోసం నుంచి విడుదల రావాలి, అబద్ధం నుంచి విడుదల రావాలి. నిజమేనా? అన్నిటి నుంచి విడుదల రావాలి. విడుదల రావాలంటే అక్కడ ఏం కావాలి? రక్తము కావాలి.
రక్తము తప్ప ఏది కూడా విడుదల తీసుకొని రాదు. ఆమేన్. ఇక్కడ ప్రవక్త అన్నాడు చూడండి, ఒక్కొక్క బలిపీఠము, ఒక్కొక్క హృదయంలో మనము దేని చేత పూయబడాలి? హృదయ ద్వారబంధముల మీద. హృదయ ద్వారబంధములు దేని చేత పూయబడాలి? పవిత్రమైన రక్తము చేత పూయబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్క హృదయం జంతువుల రక్తం ద్వారా కాదు, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఒక్కొక్క హృదయము. ఆ గౌనులు, లోపల గౌనులు, హృదయం అనే ఇల్లేనా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవుడు నివసించేది ఎక్కడ? హృదయం అనే ఇంట్లో నివసిస్తున్నాడు ఆయన. హృదయం అనే ఇంట్లో నివసించినప్పుడు ఆ లోపల ఆయన ఉండాలంటే, శాతానుగా రాకుండా ఉండాలంటే ఆ గౌనుల దగ్గర ఏం పూయబడాలి? హృదయం అనే ఇంటి చుట్టూ ఏది ముందర పూయబడాలి? రక్తము అనేది అక్కడ ఉండాలి. రక్తం ఉన్నప్పుడు ఆ రక్తం ఎవరి రక్తమై ఉండాలి? అది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమై ఉండాలి. చూడండి, అందుకనే ఆ ద్వారబంధముల మీద పూయబడి ఉన్నప్పుడు సాతాను లోపలికి రాడు. ఆమె చెప్తారా, నువ్వు సాతాను లెక్కల ప్రకారంగా జీవిస్తున్నావు, సాతాను చెప్పినట్టుగా చేస్తున్నావు, అపవాది క్రియలు నీ లోపల ఉన్నాయి అంటే అర్థమైంది? ఇటు చూస్తున్నారా? నా వైపు చూస్తున్నా. హల్లెలూయా. నువ్వు ఇంకా సాతాను లెక్కల్లోనే జీవిస్తున్నావు, సాతాను బిడ్డగానే జీవిస్తున్నావు, లోకం బిడ్డగానే జీవిస్తున్నావు. అర్థమైంది? నీ హృదయమైన ద్వారబంధముల మీద రక్తము పూయబడలేదు. ఆమె చెప్తారా? నీ హృదయమైన ద్వారబంధముల మీద రక్తం పూయబడినప్పుడు నువ్వు సాతాను లోపలికి రాడు వాడిగా. సాతాను లోపలికి రానప్పుడు లోకము లెక్క నువ్వు జీవించలేవు. సాతానుగాడు, అపవాది ఎప్పుడైతే నీ లోపలికి వస్తాడో దేవుడు చెప్పిన మాటకు జీవించకుండా చేస్తాడు వాడు. నిజమేనా? ఆదాము అవ్వలను అదే చేసిండా లేదా? అర్థమవుతుందా? అవునండి. ఎందుకంటే అక్కడ రక్తం ఉంది. ఆదాము నుంచి కంటిన్యూగా ఆ పాపం చుట్టుకుంటూనే వస్తున్నది, మనకి కంటిన్యూగా వస్తూనే ఉన్నది. దానికోసమే దేవుడే మానవుడిగా రావాల్సి వచ్చింది, ఆ రక్తము కార్చవలసి వచ్చింది. హల్లెలూయా. సమస్తము సమకూడి, నిజంగా దేవుని నమ్మితే ఒక పాపం కాదు, ఒక తప్పు కోసం కాదు నమ్మేది, సమస్త పాపములను దేవుడు క్షమిస్తాడు ఆయన. ఒక పాపం క్షమించేవాడు కాదు, అన్ని పాపాలు క్షమిస్తాడు ఆయన. క్షమించిన తర్వాత మళ్ళీ నువ్వు పాపము చేయకు. ఆ వేషతో ఏమన్నాడు దేవుడు? ఇంకెప్పుడు కూడా నువ్వు పాపము చేయకు. నిజమేనా? నీకు పాపం నుంచి నేను విడుదల ఇచ్చాను. హల్లెలూయా. చూడండి, కనుక నీ హృదయ ద్వారబంధముల మీద ఎప్పుడైతే రక్తము నువ్వు పూయబడలేదో అప్పుడు నువ్వు ఏ పనులు చేస్తావంటే లోక పనులు చేస్తావు. లోకం లెక్క అబ్బాయి ఇంత హాయిగా ఉంటే బాగుంటుందండి అనుకుంటావు. నిజమేనా? దేవుడు నమ్ముకున్నంత మాత్రాన నీకు పరలోక రాజ్యం రాదండి. అసలు దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు చేయాలా కదా? దేవుని చిత్తము చొప్పున జరిగించే ప్రతివాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడు. బైబిల్ ఏం చెప్తున్నది? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు, నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్తాడా? చేరుడు. మరి ఎవరు చేరుతారు? ఆయన చిత్తము చొప్పున పిలువబడిన వారికి. ఇక్కడ సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయి. ఎవరికి? ఆయన చిత్తము చొప్పున జరిగించువానికి. ఆయన చిత్తము చొప్పున నువ్వు జరిగించాలంటే నీ హృదయ బంధముల మీద, హృదయ ద్వార బంధముల మీద పవిత్రమైన రక్తము పూయబడి ఉండాలి. అప్పుడు నీ లోపలికి హృదయంలోనికి సాతానుగా రాడు. అప్పుడు సాతాను చెప్పిన నువ్వు చేయవు. రాడిగా. ఎందుకంటే అక్కడ ఏమున్నది? యేసుక్రీస్తు రక్తం ఉన్నది. లోపలికి రాడు. నువ్వు మోసం చేయవు, మోసం మాటలు మాట్లాడవు. ఎందుకంటే నీ లోపల ఉన్నది దేవుడు. ఆమేన్. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. రక్తములు ఏమున్నదంటే జీవం ఉన్నది. అర్థమవుతుందా? రక్తము ద్వారా పూయబడాలి అంటే అర్థమైంది? రక్తం ఏమై ఉన్నది? రక్తమే ప్రాణమై ఉన్నది, రక్తమే జీవమై ఉన్నది, ఆ జీవమే పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధ ఆత్మని నీలోనికి లేకపోతే, నీలోనికి రాకపోతే
నీవు నడవలేవు. అంటే నీ ఇష్ట ప్రకారం నడుస్తావు, కానీ దేవుని చిత్త ప్రకారం నడవలేవు. అందుకనే పరిశుద్ధాత్ముడు, ఆ జీవం అనేవాడు నీ లోపలికి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతావు. ఆమేన్. అందుకనే కదండి, దానికోసమే కదా మీరు పాపక్షమాపణ పొంది, మారు మనసు నిమిత్తము పాపక్షమాపణ పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామములో నూతన జన్మ పొందుకోండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దేవుడు తనకు పిలిచిన ప్రతి వానికి చెందును అని దేవుడు వాగ్దానం చేయలేదా? ఆమేన్. ఎవరికి చెందుతుంది? దేవుడు నిన్ను కనుక తన యొద్దకు పిలుచుకున్నట్లయితే ఈ వాగ్దానం, బైబిల్ వాగ్దానం మీకు చెందుతుంది. దేవుని పిలుపునకు తగ్గట్టుగా నువ్వు జీవించాలా. వినరా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. అబ్రహాం, యోబు, అబ్రహాం వీళ్ళందరూ కూడా రక్తం కిందనే ఉన్నారు. నమ్ముతున్నారా? బైబిల్లో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి ప్రవక్త, ప్రతి పరిశుద్ధుడుగా రక్తం కింద నుంచే వస్తున్నారు. ఎందుకంటే రక్తము లేకుండా పాపక్షమాపణ లేదు. ఆమేన్. వారప్పుడు బలుల ద్వారా సమర్పించుకున్నారు. నిజమేనా? మనకు తెలుసు, సంవత్సరానికి ఒకసారి యాజకుడు, ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళేవాడు? నిజమేనా? ఎందుకంటే అప్పుడు అట్లా అవకాశం ఉన్నది. కానీ దేవుడు ఎప్పుడైతే నీ కోసము, నాకు మనందరి కోసం మరణించాడో, తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడో, దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు. అందరు పాపం ఒప్పుకోవచ్చు, అవకాశం ఇచ్చాడు. పాపం లేకుండా జీవించమని చెప్పాడు ఆయన. ఆమేన్. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా. అందుకనే ఇశ్రాయేలీయులు చూడండి, అప్పుడు బలి అర్పణ లేనిదే అసలు దేవునితో సహవాసం వరకు లేదు. నమ్ముతున్నారా? పాత నిబంధనలో బలి అర్పణ అది ప్రవక్తలైనా కానీ వాళ్ళు ఏం చేస్తారు? బలిపీఠం కట్టేసి దేవునికి అర్పణ చేస్తారు. నిజమేనా? నమ్ముతున్నారు? హల్లెలూయా. చూడండి, అక్కడి బలి అంటే అదే యేసుక్రీస్తు రక్తమై ఉన్నది. చూడండి, కనుక బలి అర్పణ లేకుండా సహవాసం అక్కడ లేదు. అట్లాగే నీవు బలిపీఠము దగ్గరికి వచ్చినప్పుడు నీవుగా బలిగా నిన్ను నీవు సమర్పించుకోవాలి. ఆమేన్. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకుంటావో నీ లోపల ఏముంటుంది? రక్తం అనే నీ లోపలికి వచ్చేస్తుంది. ఆమేన్. చూడండి, అందుకని సహవాసం దేవునితో చేయాలంటే, దేవునితో నువ్వు సహవాసం చేయాలంటే పాపిగా ఉంటే సహవాసం చేయలేవు. అర్థమవుతుందా? దేవునితో నువ్వు సహవాసం చేయాలి, దేవుని నువ్వు ఆరాధించాలి, దేవుని కోసం జీవించాలి అంటే ఏం కావాలి? పాపిగా ఉండొద్దు. ఎవరు కావాలి? దేవుడు పాపిగా సహవాసం చేస్తే ఒప్పుకోడు. ఆమేన్. మీకు తెలుసా పాత నిబంధన ఎట్లా ఉంటుందంటే, దేవునికి సమర్పించాలంటే ఒక కుంటిదో లేకపోతే గుడ్డిదో ఇటువంటి తీసుకొచ్చి దేవునికి సమర్పించేది కాదు. నిజమేనా? దేవునికి ఎటువంటి సమర్పించాలి? శ్రేష్టమైంది, మంచిది పక్కన పెట్టుకొనేసి, మంచిది దాచుకొని, ఓ కుంటిది ఓ గుడ్డిది ప్రభువానికి సమర్పిస్తున్నానంటే ఆ దేవుడు ఏమాత్రం ఒప్పుకోడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. దేవుడు శ్రేష్టమైన వాడు. ఆయన శ్రేష్టమైన బలిని కావాలి ఆయనకి. సగం బలి ఆయనకు అవసరం లేదు. నువ్వు ఇస్తే ఏం చేయాలి? సమస్తము నీకు నువ్వు ఇవ్వాలి. ఎందుకంటే సమస్తం పెరిగిన వాడు ఆయన. సమస్తము సమకు నీ మేలుగా జరగాలంటే నువ్వు సమస్తము నీవుగా సమస్తము సమర్పించుకోవాలి. ఎట్లా జరుగుతుందండి? సమస్తం సమకు నీకు నువ్వు సమర్పించుకుంది. మొట్టమొదటి నువ్వు ఏం చేయాలి? మొట్టమొదటిగా కొంచెం సమర్పించుకోవడం కాదు, సమస్తము సమర్పించుకోవాలి. అంటున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి కొంచెం సమర్పించుకోవడం కాదు కదా, సమస్తం ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో సమస్తము సమకూడి మేలుకు జరిగిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రణాళిక ఎట్లా చూడండి. దేవుని ప్రణాళిక ఏంటంటే మానవుడు ఈ రీతిగా పోతున్నాడు, కానీ దేవుడు అనుకున్నది, ఆయన ప్రణాళిక, ఆయన మాట తప్పనివాడు, ఆయన మాట చొప్పున జరిగిస్తున్నాడు. నిజమేనా? వాళ్ళు బలులు అర్పిస్తూ ఉన్నారు, కానీ ఆయన ప్రణాళిక ఏంది? బలుల ద్వారా
బలుల ద్వారా రక్షణ లేదు, బలుల ద్వారా పాపాలు పోవు. అది ఏ బలి ద్వారా పాపం పోతుంది? జంతువుల బలుల ద్వారా కాదు, కానీ దేవుడే మానవుడిగా వచ్చినప్పుడు, ఆ మానవుడే శిలువ పైన మరణించినప్పుడు, తన రక్తాన్ని కార్చినప్పుడు, రక్తము ద్వారా వారు కడిగేసుకున్నప్పుడు వారి పాపములన్నీ కూడా పోతాయి. ఇది దేవుని మాట, దేవుని ప్రణాళిక. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారు, గమనించండి. వింటున్నారా? ఆమేన్. ఊట గురించి మీకు తెలుసా? ఊట ఏం చేస్తుందండి? ఊట ఉబ్బుకుంటూ వస్తుంటుంది, పొంగి పొంగి పొరులుతూ ఉంటుంది. ఎప్పుడైనా చూసిండ్రా ఊట? చూసిండ్రా? బావిలోనే ఇక్కడ ఇట్లా వస్తుంటుందండి. ఆమేన్. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు ఎట్లా ఉంటాడో తెలుసా? ఉబ్బినట్టుగా జీవిస్తాడు. ఆమేన్. ఈ ఉబ్బుకోవడం వల్ల నీళ్ళు ఊట పైకి ఉబికి వస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆడ చెత్త ఉండదు, చెదరం ఉండదు, అది పవిత్రమైన జలంగా బయటకు వచ్చేస్తుంది. అందుకని యేసు ప్రభువారు ఏమై ఉన్నారు? జీవపు ఊట అయి ఉన్నారు. ఆయన జీవ జలమై ఉన్నారు, నిజమైన జీవమై ఉన్నారు. కనుక జీవము ఆ ఊట నీలోనికి వచ్చినట్లయితే నీ జీవితము ఉబుకుతూ ఉంటుంది. ఆమేన్. అంటే ఏంటి అర్థమైంది? నీ లోపల ఏమైనా తప్పు ఉంటే అది ఎంత పారిపోతుంది. వాక్యం అనేది ఊట అయి ఉన్నది, వాక్యం అనేది జీవజలమై ఉన్నది. హల్లెలూయా. వాక్యం అనేది పరిశుద్ధాత్మ అయి ఉన్నది. అదేం చేస్తుంది నేనంటే ఎల్లప్పటికీ నేను పవిత్రంగా వస్తుంది. అర్థం కావట్లేదు? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇలా కాదు మనం చెప్పేది, ఇలా చెప్పాలా? హల్లెలూయా. ఆయన నేను పవిత్రంగా వస్తానన్నాడు. ఆయన పవిత్రుడై ఉన్నాడు కనుక ఆయన రక్తము నీ కోసం కార్చాడు. ఆయన దేవుని కోసం కార్చాడు, నిన్ను పరిశుద్ధంగా చేసేదానికే. నీ మరణం ఆయన అనుభవించాడు, నువ్వు మరణం లేకుండా ఉండాలనే. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్తామా? ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. మీకు తెలుసా సమరయ స్త్రీ ఉన్నది బైబిల్లో? హల్లెలూయా. సమరయ స్త్రీ ఏం చేసింది? సమరయ స్త్రీ యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు, సంభాషణ జరుగుతున్నది. సంభాషణ జరుగుతున్నప్పుడు ఏమైంది? ఆయన అన్నాడు, నీ భర్తను పిలుచుకొని రమ్మన్నాడా? నా భర్త లేరన్నదా? ఆమేన్. ఎప్పుడైతే జీవము కలిగే దేవుని వాక్యము యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడో ఆ ఊట అనే వాక్యము ఆమెలోకి పోయింది. అప్పుడు ఏమైంది? ఉబికిపోయింది ఆమె. వెంటనే ఏం చేసింది? ఆ కుండ అక్కడ విడిచిపెట్టేసింది. ఆమేన్. కుండ విడిచిపెట్టేసింది. ఓ మీరెవరో, నేను మెస్సియా అంటే మెస్సియా కోసం నేను చూస్తున్నాను అంటే ఆయన ఏమన్నాడు? నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. వెంటనే ఆ మాటను బట్టి ఆమె హృదయం అంతా ఉబికిపోయింది. హల్లెలూయా. ఆమె సంతోషానికి అవధులు లేదు. వెంటనే ఆమె ఏం చేసింది? కుండ వదిలేసి ఊరికి వెళ్ళిపోయింది. నిజమేనా? హల్లెలూయా. ఊరికి వెళ్ళిపోయి ఏం చేసింది? ఓ పాపం ఎక్కడో పోయింది, మోసం ఎక్కడో పోయి ఇంతకుముందు జీవించిన జీవితం అంతా కూడా వదిలేసింది. నిజమేనా? ఆమె వేశ్య, కానీ జీవితం అంతా పోయిందండి. ఎందుకంటే ఆ వేశ్య జీవితాన్ని తీసివేసింది ఎవరు? దేవుని వాక్యం కదా. ఆమెను పరిశుద్ధులుగా చేసింది ఎవరు? పరిశుద్ధురాలు చేసింది ఎవరు? దేవుని వాక్యం కదా. ఆమె సాక్ష్యం నిలబెట్టింది ఎవరు? దేవుని వాక్యం కదా, యేసు ప్రభు మాట కదా. అది ఉబికిపోయింది జీవితంలో, హృదయంలో. నా గిన్నె నిండి పొర్లుచున్నది బైబిల్ చెప్తున్నది. ఆమేన్. దేవుని వాక్యం నీలోకి వస్తే నువ్వు జీవితం పొంగాల. ఊట, ఎందుకంటే దేవుని వాక్యం ఏమైనది? ఊట అయి ఉన్నది. హల్లెలూయా. ఈ ఊట ద్వారా దేవుని వాక్యం నీలోకి వచ్చినట్లయితే పాపమంతా కూడా నీ నుంచి పోతుంది, పాత ఆలోచన పోతుంది, మోసం పోతుంది. అవన్నీ కూడా ఈ నీటి ద్వారా అంటే నీరంటే ఏమనుకున్నాం? నీరంటే జీవజలం అంటే దేవుని వాక్యమే. ఈ వాక్యం ద్వారా తోసేసుకుంటూ పోతుంది. అది
నీ లోపల ఇంతకుముందు నిన్నటి దాకా అబద్ధం ఆడావు, అదంతా తోసేస్తుంది. అది ఏంటిది? జీవజలం. వాక్యం తోసేస్తుంది, నీలో లేకుండా చేస్తుంది. మోసం ఉన్నది, నిన్నటి దాకా అబద్ధాలు ఉన్నాయి, ఇవన్నీ తోసేస్తుంది అది. ఎందుకంటే అది జీవజలమై ఉన్నది, దేవుని వాక్యమై ఉన్నది. చూడండి, ఇది ఎట్లా జరుగుతుందంటే నీ నీ హృదయం ద్వారబంధముల మీద ఏం పోయబడి ఉన్నది? పవిత్రమైన రక్తం పోయబడి ఉన్నది. పవిత్రమైన రక్తం పోయబడినప్పుడు లోపల ఉన్నది ఎవరు? దేవుని వాక్యం కదా, పరిశుద్ధాత్ముడు కదా. ఆయన ఈ లోపల నివసిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? పవిత్రమైన దాన్నే చేయిస్తున్నాడు ఆయన. పవిత్రమైన వాడు ఉంటే పవిత్రమైన కార్యాలే చేస్తాం, పవిత్రమైన మాటలే పలుకుతాం. మోసం చేయవు, మోసం మాటలు నీకు రావు. వింటున్నారా? హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ నీలో కనుక ఉన్నట్లయితే ఆ జీవము నీ లోపల కాలువల ప్రవహిస్తూ ఉంటుంది, ప్రవాహంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రవాహము జలములాగా ఉంటుంది. పాపము ఆలోచనలన్నీ కూడా ఆ జలములో బయటికి కొట్టుకుపోతాయి. చూడండి, ఎందుకంటే ఆయన జీవజలమై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్నోడు తప్పు చేయడండి, పాపం చేయడు, మోసం చేయడు, అబద్ధం మాట్లాడడు, రోజుకో తీరు జీవించడు. ఎందుకంటే అతను లోపల ఉన్నదే పరిశుద్ధాత్మ. దేవుడు చెప్పినట్టుగానే చేస్తాడు, జీవిస్తాడు. ఆయన లోపల ఉన్నది దేవుడే కనుక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి పిల్లలు, గమనించండి. అందుకనే సంఘం అనేది ఎక్కడ ఉండాలంటే యేసుక్రీస్తు రక్తం కిందికి రావాలా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చేతులెత్తాల, దేవునికి స్తోత్రం. నీవు నేను సంఘం అంతా కూడా ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు రక్తం కిందికి రావాలి. ఎందుకంటే రక్తము అనేది ఒక గురుతుగా ఉన్నది. ఆ రక్తము దేన్ని తీసుకుని వస్తుంది? పరిశుద్ధాత్మ తీసుకుని వస్తుంది. పరిశుద్ధాత్మ గురుతై ఉన్నది. నిజమేనా? అందుకని ఆయన ఏమన్నాడు? మీరు మారుమనసు పొందండి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోండి, తర్వాత మీకు ఏమి ఇస్తానన్నాడు ఆయన? పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తానన్నాడు ఆయన. ఈ వాగ్దానం ఇది. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, పురుషులందరికీ దేవుడు తనతో పిలిచిన ప్రతి వానికి చెందుతుంది అని ఆయన చెప్పాడు. పరిశుద్ధాత్మ ఒక వాగ్దానం, అది ఒక గురుతు. ఆమేన్. పాత నిబంధనలో చూడండి, గుర్తు ఎట్లా ఉండండి? అప్పుడు ఎక్కడ ఉండే, ఎట్లా ఏ రీతిగా ఉన్నది గుర్తు? పాత నిబంధనలో చూసినట్లయితే ఏ గుర్తున్నో తెలుసా మీకు? నా వాళ్ళు, వీరు నా వాళ్ళు అని చెప్పుకున్న దానికి ఇదే ఒక గుర్తు ఇచ్చాడు. ఏంటిది అది? గుర్తున్నదా? ఆమేన్. ఏ గుర్తు అది? పరిశుద్ధాత్మ. పాత నిబంధనల గుర్తు ఏంటిది? ఇప్పుడు అబ్రహాము దేవుని వాడు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో సున్నతి అని గుర్తున్నది. ఆ సున్నతి అనేది అది పురుషులకు మాత్రమే చేసేవాళ్ళు, నిజమేనా? కానీ ఇప్పుడు మనకి గుర్తు ఏంటంటే పరిశుద్ధాత్మని గుర్తు. ఆమేన్. పురుషులకు కాదు, అందరికీ అండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మని అదే అందరం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తారా? నీకు నాకు మనందరికీ కూడా దేవుని ఆత్మ రావాలి. అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే ఆ మేడగదిలో ఉన్నప్పుడు అందరి మీద దేవుని ఆత్మ దిగి వచ్చింది. అదొక గుర్తు కదా. ఏ గుర్తు ఏంటంటే వారు మామూలు మనుషులు కాదు, వారు కేవలం దేవుని పిల్లలై ఉన్నారు. ఎందుకు? వారు నడిపించబడేది పరిశుద్ధాత్మతో నడిపించబడతారు. వారు బలాన్ని పొందుకుంటారు, శక్తి పొందుకుంటారు. వారు కేవలం దేవుని మీద ఆధారపడి దేవుని కోసం జీవిస్తారు. ఇదంతా ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి ఇప్పుడు ఎక్కడికి రావాలంటే క్రీస్తు రక్తం కిందికి రావాలా. ఆమేన్. ఇంకో మాట వినండి. సంఘం యేసుక్రీస్తు రక్తం కిందికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు వారు సహోదర ప్రేమను చూడగలుగుతారు. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు బ్రదర్ కైండ్నెస్, సహోదర ప్రేమ లేదంటే అర్థమైంది, వారు క్రీస్తు రక్తం కిందికి రాలేదు. అర్థమవుతుందా? యేసుప్రభువు వారు ఏం చెప్పారు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తున్నారు. అక్కడ సహోదర ప్రేమ లేదా? నిన్ను ఎట్లా ప్రేమించుకుంటావో నీ పక్కన సహోదరుని ప్రేమించు. ఆమేన్. సహోదరి సహోదరులారా,
అది మీరు చేయవలసి ఉన్నది. ఆమేన్. చేయవలసి ఉన్నదంటే మనం ఎక్కడికి రావాల్సి ఉన్నది? యేసుక్రీస్తు రక్తం కిందికి రావాల్సి ఉన్నది. ఆ రక్తం నేనేం చేస్తుంది? పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా చేస్తుంది. చూడండి, ఎందుకంటే సంఘం అంటే ఏదో కాదు. ఇప్పుడు దేవుడు పవిత్రుడైనప్పుడు సంఘం అనేది క్రీస్తు శరీరమై ఉన్నది. మరి క్రీస్తు శరీరం కూడా ఏ రీతిగా ఉండాలి? ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. క్రీస్తు పవిత్రుడైనప్పుడు, క్రీస్తు దేవుడై ఉన్నప్పుడు మరి శరీరం కూడా ఎట్లా, ఏ స్థితికి రావాలి? క్రీస్తులో ఉన్నప్పుడు క్రీస్తు వలె జీవించడానికి ఆ స్థితికి రావాలా. ఆమేన్. చూడండి, అందుకని సహోదర ప్రేమ అనేది ఇప్పుడు మనకు అవసరమైనది. ఈ సహోదర ప్రేమ మన కుటుంబాల్లో లేదు, మన సంఘాల్లో లేదు అనుకోండి. సంఘంలో లేకపోతే అర్థం ఏంటంటే అక్కడ వాడు రక్తం కింద లేరు అర్థం. అర్థమవుతుందా? నేనెందుకంటే ఆయన ప్రేమిస్తానంటే, నేనెందుకు ఆయన ప్రేమిస్తాననేది ఏంటిదంటే రక్తం ద్వారా కడగబడాలా. అర్థమవుతుందా? నేనేంది, నా స్టేటస్ ఏంది అని నువ్వు అనుకున్నావు అంటే మొత్తంతో నువ్వు సరిగా నీలాగా ఉండాలని కోరుకోవట్లేదు. అందుకని నీ స్టేటస్ అని రక్తం ద్వారా కడిగివేయబడాలా. నేను అనే ఇసం నీ నుంచి తీసివేయబడాలా. అప్పుడు ఏమవుతుంది? సహోదర ప్రేమ వచ్చేస్తుంది కదా. నువ్వెట్లా ఉండాలో నీ సహోదరు ఆ రీతిగానే ఉండాలా. నువ్వెట్లా ఉన్నావు, సహోదరి ఆ రీతిగానే ఉండాలా. అది బైబిల్ చెప్పట్లేదా? హల్లెలూయా. యేసు ప్రభు ఈ మాట చెప్పట్లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. చిందించబడిన దేవుని రక్తము, గొర్రెపిల్ల రక్తము నశించిపోయిన ఆదాము యొక్క సంతతి కొరకు, ఆదాము నుంచి వచ్చిన వారికి అందరి కోసమే. అంటే ఇప్పటిదాకా అది నడుస్తూనే ఉన్నది. పాపం మన ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుండేనా? మొదటి నుండేనా? అవ్వ, ఆదాము. దేవుని స్తోత్రం. కనుక వారి కోసం మాత్రమే రక్తము చిందించబడింది. వారి కోసమే దేవుడు మానవునిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. వారి కోసం రక్తం కార్చవలసి వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, చిందించబడిన దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తము నశించిపోయిన ఆదాము యొక్క జాతి అంతటి కోసము చిందించాడు ఆయన. ఆమేన్. ఆయన రక్తమే బలి అర్పించిన ఆరాధికునికి పైకి ఆనవాలుగా ఉన్నది. ఆనవాలంటే గుర్తుగా ఉన్న. దేవునికి స్తోత్రం. ఆమేన్. రక్తము చిందించిన రక్తం ఏమో మనకి ఎట్లా ఉన్నదంటే ఆనవాలుగా ఉంది, గుర్తుగా ఉంది. ఆ గుర్తు కింద మనం ఉండాలి. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను పాపముతో ఉన్నాడు, తప్పు చేశాననే తలపుతో కనుక దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే, ఏ తప్పు విన్నారా? ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు కదా. నడిస్తే తప్పు, మాట్లాడితే తప్పు, చూస్తే తప్పు, అన్ని తప్పులు. ఈ తప్పులన్నీ కూడా ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలా. దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకున్నప్పుడు ఒక క్షమాపణ అడగాల. దేవుని స్తోత్రం. ఆమేన్. ఆమేన్ చెప్తారా? దేవుని నుంచి మనం ఏం అడగాల? బైబిల్ ఏం చెప్తున్నది? పాప క్షమాపణ అని బైబిల్ చెప్తున్నది. పాపము దాచుకొని కాదు, పాప క్షమాపణ నిమిత్తము అని బైబిల్ చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. పాప క్షమాపణ నిమిత్తము ఒకడ ప్రతివాడైనా ఒక్కడు మాత్రమేనా? ప్రతివాడని బైబిల్ చెప్తున్నది. ఆమేన్. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు కూడా యేసుక్రీస్తు రక్తం కిందికి రావాలి. అప్పుడు మాత్రమే వారికి క్షమాపణ ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. నేను ఇంతకుముందు మీకు ఒక మాట చెప్పాను. హృదయం ద్వారం మందముల మీద ఏం చేయాలి? ఏం పూసుకోవాలి? పోయబడాలి, రక్తము పోయబడాలి. దేవునికి స్తోత్రం.
అయితే యథార్థమైన హృదయము కలిగి ఉన్నప్పుడు వారు యథార్థంగా రక్తమును వారి హృదయ ద్వారబంధం మీద పూసుకోవాలి. అంటే యథార్థంగా జీవించడం దేవుడు కావాలా. యథార్థం అంటే అర్థమైంది పర్ఫెక్ట్. యథార్థం అంటే పర్ఫెక్ట్. ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అంటే అర్థమైంది తప్పు చేయడం అంటే పర్ఫెక్ట్ కదా, అర్థమైందా? అసలు దేవునికి ఎటువంటి వాళ్ళు కావాలండి? పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు కావాలా. ఎందుకంటే దేవుడు పర్ఫెక్ట్ అయి ఉన్నాడు. దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు. ఆయన కావలసిన వాళ్ళు యథార్థవంతులే కావాలా. ఈ మోసకారులు, తర్వాత ప్రార్థన చేసి జీవించిన వాళ్ళు, ప్రభా వచ్చిన ఏడ్చి దేవుడు చెప్పిన మా ప్రకారం జీవించడం చూసిన ఎటువంటి వాళ్ళు అవసరం లేదు. దానికి ఏడుసుడు వేరు, జీవించడం వేరు. ఏడవంగానే కావాల్సింది జీవించే జీవితం కావాలా. ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు నిన్ను ఒప్పుకుంటాడా? అసలు నువ్వు పాపం ఒప్పుకో, దేవుడు నిన్ను ఒప్పుకుంటాడు. దేవుని స్తోత్రం. వారి జన్మ ఏమై ఉండాలి చూడండి. వారు నిజమైన హృదయంతో ప్రతి తప్పును దేవుని ద్వారా ఒప్పుకోవాలా. అంటున్నారా? ఒక తప్పును ఒప్పుకోవడం కాదు, నిజమైన హృదయంతో ప్రతి తప్పును ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే రక్తం అయితే ఇక్కడ నువ్వు పోయబడినప్పుడు ఏంటంటే ప్రతి తప్పును ఒప్పుకున్న తర్వాత నువ్వేమైపోతున్నావు అంటే ఓ పర్ఫెక్ట్లోకి వచ్చేస్తున్నావు, ఒక యథార్థమైనటువంటి జీవితంలోకి వస్తున్నావు. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, అసలు క్రొత్త జన్మ దేనికోసం అండి? మనం బైబిల్ ఏం చెప్తున్నది? మీరు మానవ పొందండి, యేసుక్రీస్తు నామములో నూతన జన్మ పొందుకోండి. ఈ నూతన జన్మ దేనికి సాదృశ్యమైనది? కొత్త జీవితానికి సాదృశ్యంగా ఉంది, కొత్త జన్మకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. కొత్త జన్మ దేనికి? అర్థమవుతుందా? అసలు కొత్త జన్మ దేనికి? ఈ ప్రశ్న మీకు రావాలా. కొత్త జన్మ దేనికి? కొత్త జన్మ కొత్తగా జీవించడానికే. కొత్త జన్మ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు మొట్టమొదటి జన్మ పొందుకుంటే కొత్త జన్మ నీకు తెలుస్తుంది. పొందుకుంది తెలియదండి, విన్నారా? దేవుని యొక్క రక్తము ద్వారా మాత్రం నువ్వు కొత్త జన్మ పొందుకోవాలి. అవునండి, రక్తం లేకుండా పాపం కొంచెం కడుగు వేయబడుతుంది. ఫస్ట్ నువ్వు ఒప్పుకోవాలా, యేసుక్రీస్తు నామంలోకి రావాలా. నిజమేనా? యేసుక్రీస్తు నామంలోకి వచ్చిన తర్వాత అక్కడ మాత్రమే నీ కొత్త జన్మ అనేది నువ్వు పొందుకుందానికి అవకాశం ఉంది. ఒప్పుకోకపోతే ఇక పాపం ఎక్కడ పోతుంది? పోదు. ఆమేన్. క్షమాపణ అనేది రావాలి. ఎన్నిసార్లు ఒప్పుకోవాలి? ఎన్నిసార్లు ఒప్పుకుంటావు? యేసుప్రభువు వారు ఈ లోకంలోకి మానవునికి వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కోసం చనిపోయింది ఎన్నిసార్లు చనిపోయాడు? నిజమేనా? ఎన్నిసార్లు చనిపోయాడు అండి? ఒకసారైనా లేకపోతే ప్రతి సంవత్సరమా? చెప్పండి. ఒకటేసారి కదా. బైబిల్ చెప్తున్నది ఒకటేసారైనా మరణించాడు, ఒకటేసారైనా తిరిగి లేచాడు, ఒకటేసారి పునరుత్థానుడైనాడు ఆయన. అట్లాగే మనము కూడా ఆయనతో పాటు పునరుత్థానం పొంది ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్న వాడు పునరుత్థానుడై ఉన్నాడు. చూడండి, ఎందుకంటే పునరుత్థానుడై ఉంటాడు. పునరుత్థానం అంటే అర్థమైంది తిరిగి లేచుడు కదా. నిజమేనా? అంటే నువ్వు ఎక్కడి నుంచి లేపబడ్డావు? పాపము నుంచి లేపబడ్డావు. పాపం అంటే పాపం కోసమే కదా యేసుప్రభువు మరణించారు. కనుక నువ్వు పాపం నుంచి లేపబడ్డావు. అది పునరుత్థానం కదా. పునరుత్థానం. నువ్వు అబద్ధం నుంచి లేపబడ్డావు, మోసక్రియ నుంచి లేపబడ్డావు. పునరుత్థానం అది. ఆమేన్. మరో మాటలో చూడండి, యేసుప్రభుతో లేపబడ్డావు. దేవుని స్తోత్రం. చూడండి పిల్లలను గమనించండి. నువ్వు ఒక క్రైస్తవునిగా, నిజమైన క్రైస్తవునిగా నువ్వు జీవించగోరిన ఎడల, అంటున్నారా? నువ్వు నిజమైన క్రైస్తవునిగా జీవించగోరిన ఎడల సత్యము గ్రహించి సత్యము ప్రకారంగా జీవించని ఎడల, సత్యం అంటే వాక్యము, జీవించని ఎడల, అంగీకరించని ఎడల, జీవించని ఎడల నువ్వు క్రైస్తవునిగా జీవించలేవు. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకంటే ఒక అసత్యములో నువ్వు జీవించాలని ఇష్టపడుతున్నావు.
అసత్యం అంటే వాక్యానికి దూరంగా ఉన్నది. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది నీ వాక్యమే సత్యమని. ఈ వాక్యమే సత్యం అనేది నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, మరొక మాటలో యేసుక్రీస్తుని పొందుకుంటావో, వాక్యాన్ని పొందుకుంటావో, రక్తాన్ని పొందుకుంటావో, రక్తం ద్వారా పోయబడుతుందో, హృదయ ద్వారబంధము పరిశుద్ధంగా చేయబడుతుందో, అప్పుడు యేసుప్రభు నీ లోపల ఉన్నట్టే. ఆమేన్. అప్పుడు నువ్వేం చేస్తావంటే లోకము నుంచి, పాపము నుంచి, సమస్తం నుంచి దాటుకొని వచ్చేస్తావు. ఆమేన్ చెప్తారా? నువ్వు అన్ని దాటుకుంటా ఎక్కడికి వచ్చావు? వాక్యము దగ్గరికి వచ్చావు, యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, సత్యము దగ్గరికి వచ్చావు. సత్యమును కలిగి ఉన్నావు, వాక్యమును కలిగి ఉన్నావు. హల్లెలూయా. చూడండి, ఆ వ్యత్యాసాన్ని మీరు గమనించండి. మీరు అనుకున్నారు, మీరేమనుకుంటున్నారు? అది నేను దేవుని నమ్ముకున్నానంటే ఇక అయిపోయింది. కాదు 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 నువ్వు ఎంత దూరానికి రావాలో తెలుసా? బైబిల్ ఏం చెప్తున్నది? ఒక పాఠం చూడండి. పాపములకు ఎంత దూరం అండి? వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? తూర్పుకు పడమటికి ఎంత దూరమో. ఎంత దూరం అండి? తూర్పు ఎక్కడ, పడమటి ఎక్కడ? మరి తప్పు చేసినవాడు ఎంత దూరం ఉండాలి? తప్పు చేయనోడు ఎంత దూరం ఉండాలి? చేసినవాడు ఆ తప్పు అంతా కూడా ఒప్పుకోవాలి. తూర్పు ఎక్కడ, పడమటి ఎక్కడ? అంత దూరం. అంటే అర్థమైంది, అంత దూరంగా నువ్వు జీవించాలి. ఈ మాట మళ్ళీ నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి, చెవులు కలవను గాక. తూర్పుకి పడమర ఎంత దూరమో, తప్పు చేసిన వాడు తప్పు ఒప్పుకొని తూర్పుకి పడమరికి అంత దూరంగా దేవుని కోసం జీవించాలా. అంటే తప్పు చేయకుండా అంత దూరంగా ఉండాలి. ఆమె చెప్తారా? బా ఎంత మాట అండి. నువ్వు దేవుని మీద రోజు తప్పు మాట్లాడే, రోజు అబద్ధం మాట్లాడే, రోజు మోసం చేస్తుడే. ఈ వాక్యానికి ఇక్కడ సరిపోతుంది జీవితం? చెప్పండి. తూర్పుకి పడమరికి ఎంత దూరమో, పాపమును కూడా అంత దూరంగా ఉండాలి. అవిశ్వాసానికి అంత దూరం ఉండాలా, మోసానికి అంత దూరంగా ఉండాలా. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయండి? రక్తం కిందికి వస్తానే, నువ్వు క్షమాపణ అడిగితేనే. ఆమేన్. దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడిగినప్పుడు నీ జీవితం అంతా మామూలు జీవితం కాదు, అది దేవుని బిడ్డగా జీవించే జీవితం నువ్వు కలిగి ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలను గమనించండి. ఎందుకంటే ఒక నూతన జన్మ అంటే పాత జన్మ కాదు. నూతన జన్మ అంటే అంత నూతనమే అది, మళ్ళీ పాతది ఎక్కడికి రాదు. నిజమేనా? ఆమేన్. చూడండి ప్రియులారా, బైబిల్ ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. అయితే క్రీస్తు రాబోచున్న మెలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధం కానిది, మరి ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకలేకయు కూడలేకయు రక్తము కాక తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆమేన్. వింటున్నారా? తన స్వరక్తముతో, దేవుని స్తోత్రం, తన స్వరక్తంతో పరిశుద్ధ స్థలములో ఒక్కసారే ప్రవేశించెను. ఆమేన్. తర్వాత ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు మైలపడిన చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచినడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషి అనిపించుకున్న క్రీస్తు యొక్క రక్తము. ఇది సబ్జెక్ట్. ఇక్కడ ఏమవుతుందంటే నిర్జీవ క్రియలను చదవండి. నిర్జీవ క్రియలను విడిచి
జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని దేవునికి స్తోత్రం కలుగాక. ఏం చేయాలి ఇక్కడ? జీవము లేని క్రియ. నిర్జీవ క్రియ అంటే అర్థమైంది, జీవము లేని క్రియ అంటే ఒక పని చేస్తే ఆ పని మా చేతలు మా క్రియలు ఎట్లా ఉండాలంటే నిర్జీవంగా ఉన్నాయండి. నువ్వు క్రియ చేసిన కానీ యేసుప్రభువు వారు ఏం మాట చెప్పారండి? నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయు క్రియలు చేయను అన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఏ క్రియలు చేస్తాడు? నేను చేయు క్రియలు చేయును, నిర్జీవ క్రియలు చేయును అని చెప్పలేదు ఆయన. ఏ క్రియలు చేస్తాడు? ఏ క్రియలు చేస్తాడు? నేను చేసే క్రియలు చేస్తాడు. యేసుప్రభువు చేసిన క్రియలు ఏంటిది? పరిశుద్ధమైన క్రియలు కాదా? అద్భుతమైన క్రియలు కాదా? ఆశ్చర్యకార్యాలు కాదా? అటువంటి క్రియలు చేయగలుగుతావు, నిర్జీవ క్రియలు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్నాడు చూడండి, నువ్వు పాప మనస్సాక్షి నీకు ఉండదు. ఇక్కడ ఏముంది వాక్యంలో చూడండి, అయితే చూడండి ప్రియులారు, గమనించండి. క్షమాపణ అనేది నువ్వు ఆరాధించే ఆరాధికుడు. నువ్వెవరిని ఆరాధిస్తున్నావు? ఎవరు ఆరాధిస్తున్నారు? మీరు ఎంతమంది దేవుని ఆరాధిస్తున్నారు? నువ్వు ఆరాధించే ఆరాధన, ఆ క్రియ ఎక్కడికి చేరాలి? దేవుని యొద్దకు చేరాలి. దేవుని యొద్దకు చేరాలంటే నీ ఆరాధన ఏ రీతి ఉండాలి? నిర్జీవమైన జీవితం నువ్వు కలిగి ఉండి, నిర్జీవమైన క్రియలు నువ్వు కలిగి దేవుని ఆరాధించలేవు. నీ క్రియలు ఏ రీతి ఉండాలి? జీవితం ఏ రీతి ఉండాలి? జీవము కలిగిన జీవితం ఉండాలా? జీవము కలిగిన క్రియలు ఉండాలి. నిర్జీవమైన క్రియలు అవసరం లేదు. చూడండి, ఎప్పుడైతే నువ్వు నిజంగా యేసుక్రీస్తుకు రక్తం కిందికి వచ్చావో చూడండి, అప్పుడు నిరర్ధకమైన నిర్జీవ క్రియలు నీ నుంచి పారిపోతాయి. ఏదైనా క్రియ చేస్తే అర్థం ఉండాలా? ఓ పని నువ్వు చేస్తే ఆ పని ఎట్లా ఉండాలి? అర్థము కలిగినదిగా ఉండాలి. ఏ పని అది? నీ సొంత పనులు అది ఇక్కడ కావాల్సిన దేవుని క్రియ కావాలా? యేసుప్రభువు వారు చేసిన క్రియలు ఏంటి? లోకపు క్రియలు కాదు, ఆయన దేవుని క్రియలు చేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, నిర్జీవమైనటువంటి ఆచారాల నుంచి, నిర్జీవమైన క్రియల నుండి నీ మనస్సాక్షి శుద్ధీకరించబడాలా. ఎందుకంటే ఆలోచన ఎక్కువ నుంచి వస్తుంది, మనస్సులో ఎన్నో ఆలోచనలు వస్తాయి కదా. ఆలోచనల పుట్ట, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఆలోచనలు కదా. ఇట్లా రావద్దండి. నీ మనస్సాక్షి అనేది ఎట్లా ఉండాలి? సాక్షి, దేవునికి సాక్షి జీవించే జీవితం జీవించాలా. ఆమేన్. కనుక ఈ నిర్జీవ క్రియలు నువ్వు చేస్తున్నావు అంటే నీ మనస్సాక్షి సరిగా లేదు. మనస్సులో దేవుడు సరిగా లేడు, హృదయంలో దేవుడు సరిగా లేడు. కనుక దేవుని లోపల ఉంటే నిర్జీవమైన క్రియలు ఆయన చేయించడు. దేవుడు నీలో ఉంటే ఏ క్రియలు చేయిస్తాడు? ఆయన దేవుని క్రియలు చేయిస్తాడు అని చెప్పలేదా? నా యందు విశ్వాసం ఉంచేవాడు ఏ క్రియ చేస్తాడు? నేను చేయు క్రియలు చేస్తాడు ఆయన అని యేసుప్రభువు చెప్పలేదు ఈ మాట. చూడండి, కనుక నిజంగాను ఎప్పుడైతే రక్తము కిందికి వస్తావో నీ క్రియ నువ్వు చేవు, దేవుని క్రియ మాత్రమే చేస్తావు. ఆమేన్. నీ ఆచారాలు మర్చిపోతావు, నీ సిద్ధాంతాలు మర్చిపోతావు, నీ సొంత బుద్ధులు మర్చిపోతావు, సొంత ఆలోచనలు మర్చిపోతావు, సొంత క్రియలు మర్చిపోతావు. ఎందుకంటే నువ్వు వచ్చింది ఎక్కడ? రక్తము కిందికి వచ్చావు. చూడండి, గమనించండి పిల్లరా, రక్తం కిందికి వచ్చినప్పుడు అన్నీ కూడా ఏమైపోతాయి? క్లీన్. రక్తం అన్నీ కడిగేస్తుంది. నిజమేనా? నమ్ముతున్నారా? ఆమేన్. రక్తపు గురుతులు కలిగి ఉన్నవాడు నిజమైన క్రైస్తవుడు మాత్రమే కలిగి ఉంటాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. రక్తపు గుర్తు ఎవరు కలిగి ఉంటారట? నిజమైన క్రైస్తవుడు మాత్రమే కలిగి ఉంటాడు. ఆమేన్. నిజమైన క్రైస్తవుడు అనేవాడే దేవునికి కావాలా. క్రైస్తవుడు అంటే అర్థమైంది? క్రీస్తును వెంబడించేవాడు.
ఆమేన్. ఎందుకంటే క్రీస్తు నీకు అర్థం కావాలంటే లోతుగా నువ్వు వెళ్ళాలి. క్రీస్తు అంటే వాక్యము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నువ్వు యాజకుడివైనా లేకపోతే నువ్వు విశ్వాసమైనా నువ్వు ఎవరివైనా కానీ నువ్వు ఎక్కడికి రావాలంటే ఆయన బలి కిందికి నువ్వు రావాలా. ఆయన దగ్గర నువ్వు బలిగా నిన్ను సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే బలి లేనిది, బలి అర్పించింది దేవుడితో నువ్వు మాట్లాడలేవు. అర్థమైందా మీకు? నీకు నువ్వుగా బలి సమర్పించుకుంది సరైన రీతిగా నువ్వు ప్రార్థన చేయలేవు, సరైన రీతిగా నువ్వు పాటలు పాడలేవు, సరైన రీతిగా నువ్వు బోధించలేవు, సరైన రీతిగా నువ్వు ఆయన కోసం జీవించలేవు. మొట్టమొదటి నువ్వేం చేసుకోవాలి? నిన్ను నువ్వు ఆయనకి బలిగా సమర్పించుకోవాలి. ఆమేన్. అప్పుడు ఏమవుతుందట? నీలో ఉన్న పాతంతా సమసిపోతుంది. నీలో పాతదని ఏది కూడా లేకుండా సమస్తము నూతనమైపోతాయి. సమస్తము దేవుడు నీకు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, మరి మధ్యాహ్న సమయాలు గమనించండి. దేవుడు క్షమించే దేవుడు ఆయన. అంటున్నారా? దేవుడు క్షమించాలంటే నువ్వేం చేయాలి? ఎక్కడో లోపల ఎక్కడో దాచిపెట్టుకునేది కాదు తప్పనేది. నువ్వు ఎక్కడ తప్పు దాచిపెట్టిన దేవుడు చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక ప్రతి తప్పు కూడా మన దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిందే. అంటున్నారా? రూపాంతరపరుచు శక్తి అనే వర్తమానంలో ఒక మాట చెప్తారు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది. మనం వాక్యమును చూచి, చెవులు జాగ్రత్త వినండి, ఈ మాట వినండి. హల్లెలూయా. మనం వాక్యమును చూచి దానిని విన్న తర్వాత బుద్ధిపూర్వకంగా వాక్యం యందు నువ్వు అవిశ్వాసం ఉంచిన యెడల అప్పుడు మనము ఆ గీత దాటినట్లే. ఏ గీత దాటినట్లు? దేవుడు చెప్పింది చేయకుండా ఆదాము అవ్వలు ఏ గీత దాటారు? దేవుడు ఏం చెప్పాడు? ఒక హద్దు పెట్టాడు. ఏంటిది? ఇది మీరు తినకూడదు అన్నది ఒక గీత. దాన్ని నువ్వు దాటిపోవద్దు. అది దేవుని మాట ఉన్నది. అది నువ్వు దాటిపోతే చూడండి, నువ్వు హద్దు దాటినట్టే, దేవుని మాట దాటినట్టే. దేవుడు ఏం చెప్పాడో నువ్వు అది చేయకపోతే నువ్వు దాటినట్టే. అందుకే ఇక్కడ అన్నాడు చూడండి, బుద్ధిపూర్వకంగా అంటే అర్థం తెలుసా మీకు? తెలిసి కూడా చేయాలని చేసుడు దీని అర్థం. నిజమేనా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, ఏది ఇది నువ్వు చేయకూడదు అని నీకు తెలిసి కూడా నువ్వు చేస్తున్నావు అంటే అర్థమైంది? తెలిసి తప్పు చేస్తున్నావు. వినరా? కనుక అటువంటి దానికి ఎప్పుడు క్షమాపణ ఉండదు. అందరమని చెప్పండి. హల్లెలూయా. తెలిసి నువ్వు తప్పు చేస్తున్నావు, దానికి క్షమాపణ లేదు. బైబిల్ అదే చెప్పట్లేదా? ఎబ్రీ పత్రికలో ఒకసారి వెలిగించబడి, నిజమేనా? ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూచి, చూడండి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన ఆ ప్రభావం అంతా కూడా పొందుకున్నావు, అనుభవించావు. పరలోకముని తెలుసు, వర్తమానం తెలుసు, వాక్యం తెలుసు, సత్యం తెలుసు. ఇది చూడండి, ఇవన్నీ తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా అయ్యా నేను జీవించలేనండి, తెలుసు కానీ జీవించలేనండి. నా వైపు చూడండి, ఇది చూడండి. ఈరోజు రావాలని తెలుసండి, ప్రార్థనకి తెలుసు కానీ రాలేదు, నాకు వేరే పనులు ఉన్నాయి. అది బుద్ధిపూర్వకంగా చేసినట్టు, బుద్ధి లేకుండా చేసినట్టు? తెలిసి చేసినట్టు కాదా? అవునండి. మరి ఇటువంటి పాపక్షమ లేదంటున్నాడు ఆయన. జాగ్రత్త దేవుని బిడ్డలారా. తెలిసి నువ్వు తప్పు చేస్తున్నావు, తెలియక చేసినావు, అడిగితే దేవుని క్షమాపణ ఇస్తాడు ఆయన. ఆమేన్. దేవుణ్ణి ఏది చెప్పిండో చేయకపోతే, తెలిసి చేయకపోతే తప్పది, దానికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మనం మాట్లాడద్దు.
వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ లేదు. ఆమేన్. ఏది నిజమని తెలుసో అది నువ్వు చేయకపోతే పాపం అది. అయ్యా నేను పాపం అంటే తెలిసి చేస్తున్నావు కదా, విన్నారా? ఆమేన్. ఎందుకు నువ్వు చేస్తున్నావు అంటే నీకు వాక్యం మీద పూర్తిగా విశ్వాసం లేదు. అప్పుడు నువ్వేం చేస్తున్నావట? ఆ గీతను దాటిపోతున్నావు. ఏ గీత? దేవుని మాట చెప్పిన హద్దు దాటిపోతున్నావు. నువ్వు ఎందుకు హద్దు దాటిపోతున్నావు? చూడండి, జాగ్రత్తనండి. నువ్వు హద్దు దాటిపోయే దానికి కారణం ఏంది అంటే భయం లేదా, లేకపోతే ఏం లేదు? నువ్వు హద్దు దాటిపోతున్నావు అంటే అర్థం ఏంది? తర్వాత చూద్దాంలే అనేదా, లేకపోతే నీకు వాక్యం మీద నమ్మకం లేకపోవడమా? తర్వాత జీవిద్దాంలే అనేటోళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ కూడా ఉన్నారు, లేరా? ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తారా? తర్వాత జీవితం అనుకుంటూ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తర్వాత దేవుడు చెప్పినట్టు చేస్తాను ఇప్పుడు అంటే ఉన్నారు ఇక్కడ, లేరులే. అబ్బా, అందరు పరిశుద్ధులే. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నాడు ఆయన, చూడండి. తర్వాత తెలిసి వాళ్ళు ఏం చేస్తారు? బుద్ధిపూర్వకంగా చేస్తున్నారు. మరి ఇటువంటి వారికి క్షమాపణ ఉండదు. ఎందుకంటే నువ్వు ఆ గీతను దాటిపోయావు. ఆ గీత అంటే దేవుని వాక్యాన్ని దాటిపోయావు. ఆమేన్. హల్లెలూయా. సంఘము దాని స్థితి అనే మెసేజ్లో ఒక మాట అంటాడు చూడండి. నీవు దేవునితో, దేవా ఇంతవరకు చేసిన దానికి నేను క్షమాపణ కావాలని అనుకుంటున్నాను, ఒప్పుకొనము. నిజంగా నీవు ఒప్పుకున్నట్లయితే అప్పటి నుండి నేను సమాధానము కలిగి ఉంటాను, మీరు నాకు సమాధానం ఇస్తారు అని కనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఒప్పుకున్నట్లయితే, తప్పులు ఒప్పుకున్నట్లయితే దేవుడు సమాధానం ఎట్లా ఇస్తాడు తెలుసా? నది వలె నీకు సమాధానం ఇస్తాడు ఆయన. ప్రవాహము వలె నీకు సమాధానం దేవుడు ఇస్తాడు. నువ్వు ఎట్లా ఒప్పుకుంటే? పెదవులతో ఒప్పుకోవడం కాదు, లోపల నుంచి రావాలి ఒప్పుకోవడం అనేది. హృదయం నుంచి ఒప్పుకోవాలా. అయ్యా నిజంగా నాకు సమాధానం లేదు ప్రభు అంటే దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. కనుక నువ్వు దేవుని సన్నిధి నుండి నిలబడి, దేవుని సన్నిధిలో నిలబడి దేవుని ఆత్మతో నింపబడతావు. తర్వాత నీ జీవితం అంతా కూడా చివరి వరకు ఆయన కోసమే జీవిస్తావు. ఆమేన్. అర్థమవుతుందా? ఎప్పుడిది? నువ్వు ఎట్లా ఒప్పుకోవాలట? హృదయం నుంచి ఒప్పుకోవాలా, హృదయం అంగీకరించాలా. విన్నారా? అంటున్నారా? సమాధానం దేవునికి ఇస్తాడు. అది మన వాక్యం మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం అంటే, సమకూడి జరుగుతున్నాయని బైబిల్లో చెప్తుంది. సమస్తము మేలుకి అన్నాడు. మాకు అన్ని కీడులే కనబడుతున్నాయి, మాకు అన్ని రోగాలే వస్తున్నాయి, సమాధానం లేకుండా అయిపోతుంది మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘంలో మనం అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తున్నది, బైబిల్ ఎప్పుడు కూడా తప్పు కాదు, దేవుని మాట ఎప్పుడు తప్పు కాదు. హల్లెలూయా. సమస్తము సమకూడి నా మేలుకే జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కరు నమ్మవలసిన సమయం ఇది. ఆమేన్. హల్లెలూయా. పరిపూర్ణ విశ్వాసం అని వర్తమానంలో చూడండి, గమనించండి. క్షమాపణ నీ మీద, క్షమాపణ మీదనే విశ్వాసం అనేది ఆధారపడి ఉన్నది. వింటున్నారా? క్షమాపణ దేని మీద ఆధారపడి ఉన్నది? చూడండి, క్షమాపణ అనేది విశ్వాసం మీదనే ఆధారపడి ఉన్నది. కనుక విశ్వాసం లేకపోతే నీ క్షమాపణ రాదు. విశ్వాసం దేని మీద ఉండాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉండాలా. ఆమేన్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు నీకు విశ్వాసంతో నువ్వు అడగాల. ఆమేన్. ఏది నువ్వు దేవుణ్ణి అడిగినా అవిశ్వాసంతో అడిగేది లేదు. దేంతో నువ్వు అడగాలి? దేంతో అడగాలి? వింటున్నారా? ఏమి కలిగిన దేవుని అడగాలి? విశ్వాసంతో అడగాలి. వీళ్ళు అడగమన్నా నేను అడుగుతాను కాదు, అది కాదు విశ్వాసం అనేది. వాళ్ళు పొమ్మన్నా నేను పోతాను, వాళ్ళు పో అని ప్రార్థన పో అని చెప్తే నేను పోతాను, అది విశ్వాసం కాదు. వాళ్ళు పొడితే వచ్చేది కాదు, నేను పొడవాలి, దేవుడు పొడవాలా, దేవుడి చేతును నడిపించబడాలా. నిజమేనా? ఒక కార్యం చేయాలంటే ఓ మనిషి చేయమంటే చేసేది కార్యం అది, దేవుని చేతను నడిపించబడాలా. ఆమేన్.
ఇవన్నీ నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు అంటే క్షమాపణ పొందుకున్నప్పుడే. ఈ క్షమాపణ ఎవరి నుంచి నువ్వు పొందుకోవాలి? దేవుడి నుంచి పొందుకోవాలా? దేవుడి నుంచి క్షమాపణ పొందుకోవాలంటే పరిపూర్ణంగా నువ్వు దేవునికి సమర్పణ అడగాల. ఆమేన్. అప్పుడు ఏమవుతుందట? నీ నుండి అన్నీ పాతవి అన్నీ సమసిపోతాయి. పాత జీవితం సమసిపోతుంది. అది నీ లోపల ఏమాత్రం కూడా ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ముగిస్తాను, నేను 2-3 నిమిషాలు ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? కనుక చూడండి పిల్లరా, దేవుడు మనకు అనుగ్రహించిన క్షమాపణను మనం అంగీకరించి, దేవుడు మనకు అనుగ్రహించాడట. దేవుని గిఫ్ట్ ఏంటిది? అనుగ్రహం ఏంటిది? క్షమాపణ. ఆమె చెప్తారా గట్టిగా? హల్లెలూయా. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. క్షమాపణ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. క్షమాపణ అనేది లేకపోతే ఆదాము అవ్వల కానుంచి వచ్చే పాపం అనేది నుంచి పోదు. నిజమేనా? నిజమేనా? దేవుని ప్రణాళిక ఏంటిది? పాపమును ఆయన క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేసి మనలందరినీ తనతో పాటు తన దగ్గరనే ఉంచుకోవడం దేవునికి ప్రణాళిక. ఏ స్థలం నుంచి మనం బయటకు పోబడ్డామో, బయటకు వచ్చినామో అదే స్థలములో దేవునితో సహవాసం చేసేదానికి, దేవుడు వారితో సహవాసం చేసేదానికి ఎల్లప్పుడూ ఆ రీతిగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక నుంచి మొదటి మానవుడు ఏం చేశాడు? బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు క్షమాపణ అనేటువంటిది మన ముందులో పెట్టాడు. క్షమాపణ దేవుడు ప్రణాళిక అది. అయితే క్షమాపణ అనేది ఒకసారి నువ్వు క్షమాపణ అడిగితే మళ్ళీ తిరిగి ఏ విషయంలో క్షమాపణ అడిగినావో, ఏ పాపం నిమిత్తం క్షమాపణ అడిగినావో ఆ పాపమును ఒప్పుకున్నట్లయితే తిరిగి నువ్వు పాపం చేయవు. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇజ్రాయేలు మాటికి ఏం చేసేవారు? సంవత్సరంకి ఒకసారి పాప క్షమాపణ కోసమని ప్రజలందరి కోసం ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు కదా? ఎక్కడికి వెళ్ళాడు? లోపలికి వెళ్ళేవాడు. యాజకుడు అది పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడు. హల్లెలూయా. సంవత్సరం కోసం తప్పులు చేసుకుంటూ మళ్ళీ కడుక్కున్నాడు జంతువుల రక్తం చేత, మళ్ళీ కడగబడు, పాప క్షమాపణ అడుగు పోవుడు. కానీ ఇది ఇప్పుడు లేదు. ఈ సంవత్సరానికి కోసం అడిగేది కాదు. ఇది ఒక్కసారి నువ్వు అడిగితే, ఆమె చెప్తారా? ఒక్కసారి బైబిల్ ఏం చెప్తారు? అది మీరు పాప క్షమాపణ రోజు అడగండి లేదు. మీరు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఖచ్చితంగా ఒకసారి అడిగితే దేవుడు క్షమించేవాడు ఆయన. అవునండి. ఒకసారి నువ్వు అడుగు, ఏ తప్పు ఏ పాపమో అడిగితే ఆయన క్షమిస్తాడు, పాపం లేకుండా చేస్తాడు. అమ్ముతున్నారా? సమరస్త్రీ ఎన్నిసార్లు ఊరికిపోయి ఎగురుకుంటా గంతులు వేసుకుంటూ పోయింది. ఎన్నిసార్లు? ఒకసారైనా హల్లెలూయా. ఒకసారి తప్పు తెలుసుకున్నది, దేవుని స్తోత్రం. ఒకసారి పాపం తెలుసుకున్నది, ఆమె చేసే పనులు తెలుసుకున్నది. అప్పటి నుంచి ఆమె ఏం చేసింది? ఊరిలోకి వెళ్ళిపోయింది. బయటికి ఎందుకు వెళ్ళిపోయింది? సంతోషంగా ఎగురుకుంటూ దునుక్కుంటూ వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను ఎదురు చూస్తున్నదే నా ముందుకు వచ్చేసింది, నాలోకి వచ్చేసింది, నాలో ఉన్నది అదే నాతో మాట్లాడింది. అసంతోషంతో ఆమె ఏం చేసిందట? ఊరంతరికి వెళ్ళిపోయి సాక్ష్యం చెప్తూ ఉన్నది. అంటే ఒకసారి కదా? ఒకసారి పాపం ఒప్పుకున్నదా లేదా? దేవుడు క్షమాపణ ఇచ్చిండా లేదా? హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే పిల్లరా, క్షమాపణ దేవుడు ఇస్తున్నాడు. కానీ ఒకసారి మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా మన తప్పులు ఒప్పుకోవాలా. ఆమేన్. ఒప్పుకున్నప్పుడు దేవుడు సమస్త తప్పులన్నీ క్షమిస్తాడు. ఆయన ఎట్లా క్షమించి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. దేని ద్వారా? ఆయన పవిత్రమైన రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడతాం. పరిశుద్ధులుగా చేయబడిన తర్వాత మళ్ళీ పాపానికి వెళ్ళేదానికి అవకాశమే లేదు. వారు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి? పరిశుద్ధులుగా చేయబడిన తర్వాత రోజు పరిశుద్ధులుగానే ఉండాలా. గట్టిగా ఆమేన్. ఒకసారి నువ్వు పవిత్రం చేయబడితే రోజు ఎట్లా కనబడాలి? దేవుని దృష్టిలో పవిత్రులుగానే కనబడాలా. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధం చేసిండు ఆయన ఒక్కసారి మరణించాడు, ఒకసారి రక్తం కట్టాడు, ఒక్కసారి నువ్వు పాపం ఒప్పుకున్నావు, ఒక్కసారి పాపం కడిగేసుకున్నావు. అప్పటి నుండి నువ్వు ఏమైపోతున్నావు? పరిశుద్ధురాలుగా అయిపోతున్నావు.
అప్పటి నుంచి ఇప్పటిదాకా పాపం కడిగేసుకున్న తర్వాత మనం ఎలా ఉంటామంటే పరిశుద్ధులుగా పరిశుద్ధురాలుగానే ఉంటాం. నిజమేనా? అది క్షమాపణ అడిగినాం, దేవుడిచ్చాడు. మన జీవితం అంతా పరిశుద్ధమే. అప్పుడు పరిశుద్ధులు ఉన్నప్పుడు దేవుణ్ణి మనము గంభీరంగా ఆరాధించవచ్చు, సంతోషంగా ఆరాధించవచ్చు, హృదయ పూర్తిగా ఆరాధించవచ్చు. నా ప్రాణమై యెహోవాను సన్నుతించుము. చూడండి, బైబిల్ చెప్తున్నది, హృదయాంతరంగంతో ఆయన స్తుతించుము, సన్నుతించుము. ఎప్పుడు? పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధంగా దేవుని ఆరాధించగలుగుతావు. నువ్వు తప్పులు చేసుకుంటే దేవునికి స్తోత్రం అని పాట పాడు కాదు. నీ ఫస్ట్ నీ తప్పులు ఒప్పుకో, ఫస్ట్ నీ పాపం ఒప్పుకో, దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడుగు, పరిశుద్ధం చేయబడు. అప్పుడు దేవుని స్తుతించు, ఆరాధించు. ఆరాధన దేవునికే చెల్లుతుంది. అటువంటి ఆరాధన దేవునికి కావాలి. హల్లెలూయా. దేవుడు అటువంటిది ఇష్టపడతాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మధ్యాహ్న సమయంలో గమనించండి, దేవునికి కావలసింది పరిశుద్ధుల ఆరాధన, పరిశుద్ధమైన ఆరాధన. దేవుడు సంతోషపడే ఆరాధన కావాలి. ఆత్మసగంతో ఆరాధించే ఆరాధన దానికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి జీవితము, క్షమాపణ కలిగిన జీవితము మనము కలిగి ఉందాం. క్షమించబడినటువంటి దేవుని బిడ్డలుగా, పరిశుద్ధం చేయబడినటువంటి దేవుని బిడ్డలుగా మనం జీవించాలా. మనం పాపలం కాదు కదా, రక్షించబడిన దేవుని బిడ్డలమే ఉన్నాం. ఒకప్పుడు పాపలమే, కానీ దేవుడు మనల్ని రక్షించాడు. ఆయన నిజమేనా? ఎంతమంది రక్షించబడ్డారు? హల్లెలూయా. ఎంతమంది పాపం కడిగేసుకున్నారు? దేవుని స్తోత్రం, ఆమేన్. పాపం కడిగేసుకుంటే సిగ్గుపడరు వాళ్ళు. ఓ, దేవుడు నా పాపం కడిగేశాడు, దేవుడు నన్ను పవిత్రుడిగా చేశాడు, పవిత్రాలుగా చేశాడు అని ఎంత సంతోషంగా వారు దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తారు, ఆయన కోసం సాక్షులు జీవిస్తారు. విన్నారా? అటువంటి జీవితము మనమందరము కలిగి ఉందము గాక. దేవుడు తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు.